తిందమంటే తిండి లేదు, పందమంటే నిద్ర రాదు, ఇక నాకు బుద్ధి రాదు, జోబులా పైస లేదు, దునియా మొత్తం దోసాలా ఉంది నాకు చూడన్న, ఏడవయ్యినా నేను రుబాబ్గా బతుకుతున్నా, అడిగేటోడు లేడు ఆపేటోడు లేడు, అడ్డం ఒవ్వడైనొస్తే అడ్డంగా దొక్కేస్తా, నన్ను నేను నమ్ముతున్న దునియా మొత్తం దున్నుతున్నా, నా దమ్ము నేనే, నా ధైర్యం నేనే, దాదాలు దాకార్లు అందరూ నాతోనే, పైసలు ఇచ్చే దోస్తా నా దునియా మొత్తం ఉందన్న, పానాలు ఇచ్చే దోస్తులు నా పక్కన రుజుడన్నా, గల్లి పచ్చాలు వద్దన్న, ఛాయ్ తాగుదాం బాన్న, మా గల్లీ సందులో పెడతాడన్నా, గుద్ద పైసలు ఏమొద్దన్న, పేరు చెప్తే చాలన్నా. అలా అలా ఫస్ట్ ఈవెంట్ ఫ్లాప్ అండ్ ఓకే. ఎందుకంటే నాకు నార్మల్ బీట్ బాక్సింగ్ చేయడం వస్తుండే కానీ అంటే సౌండ్ సిస్టమ్ లైక్ మైక్ లో బీట్ బాక్స్ చేస్తున్నప్పుడు సౌండ్ సో ఆ ఇన్సిడెంట్ ని కొంచెం సేపు పక్కన పెడదాం. మీరు సొంతంగా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ ఏం నేర్చుకున్నారు లైఫ్ నుండి? అసలు ఈ మధ్యలో అసలు ర్యాప్ ఇంట్రెస్ట్ మొత్తం పోయింది. నేను అప్పుడు టైజర్ అని చెప్పిన, నాతో కాదని ఇంక వదిలేస్తాను. కొన్నిసార్లు ఏదో తెలియకుండా సిచ్యువేషన్లో ర్యాప్ సాంగ్ వల్లనో రీల్స్ వల్లనో ఇంటికి పోలీసులు వచ్చి మరి వ్యానక్కి తీసుకుపోయారట కదా. అరే మందావతి ఏమొస్తుందన్నా, ఉచ్చవస్తే పోతుందన్నా, రోగం నీకు వస్తుందన్నా, జల్దీ నువ్వు చస్తావన్నా, ఇంటి ముందు టెంట్ అన్నా, ఇల్లంతా సెంట్ అన్నా, డంపాపా డంపాపా డంపాపా. మధు చాలా మాట్లాడుతుంది, చాలా సేపటి నుంచి కాన్వర్సేషన్ అవుతున్నా, కానీ తన స్మైల్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది, డింపుల్ గాని నేను డింపుల్ ని చూస్తున్నా, పింపుల్స్ ఉన్నా కానీ నేను మేకప్ వేసుకొని ఇంటర్వ్యూకి వచ్చేసాను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. ఈ రోజు నాతో పాటు ఇద్దరు స్పెషల్ గెస్ట్లు ఉన్నారు. ఒకరు పాట పాడుతూ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంటే, ఇంకొకరు ఆ పాటకి మ్యూజిక్ని అందిస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు. సో వాళ్ళు ఎవరు ఏంటి అనేది లేట్ చేయకుండా కంప్లీట్గా వాళ్ళనే డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. వాళ్ళ నేమ్స్ కూడా వాళ్ళతోనే రివీల్ చేద్దాము. హాయ్ అండి ఇద్దరికి. హలో. హాయ్. ఎలా ఉన్నారు? మీ పేర్లు కొత్తగా నేను చెప్పి మళ్ళీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ టిక్టాక్లో నుండి మీరు ట్రెండింగ్లో ఉన్నారు. మీరు ఒక కొత్త స్టైల్ని తీసుకొచ్చి మీరు ట్రెండింగ్లో ఉన్నారు ఈ మధ్య, అవునా? సో మీ ఇద్దరి పేర్లు మీ నోట్తోనే చెప్పండి. నా పేరు వచ్చేసి సాయి రిషి. ఎస్. నా పేరు జెబెక్స్. జెబెక్స్. ఎస్. ఇది చెప్పించుకుందామని వెయిట్ చేస్తున్నాను. ఎందుకు ఆ నేమ్ ఏంటి, దాని మీనింగ్ ఏంటి? ఇప్పుడు ఈ పేరుకి యాక్చువల్ గా మీనింగ్ లేదు. ఓకే. ఎందుకంటే జెబెక్స్ అనే స్టార్టింగ్ నేను ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటది కదా, లైక్ స్టేజ్ నేమ్. అవును. సో ఏదేదో పెట్టుకుంటుండే. దెన్ లేటర్ ఆన్ ఇప్పుడు నార్మల్ గా బీబీఎక్స్ అంటే బీట్ బాక్సింగ్ లో ఇట్స్ షార్ట్ ఫామ్ అన్నమాట. ఓకే. సో నేను ఆలోచించి ZDBX BBX అనుకుండే. దెన్ లేటర్ ఆన్ ZDBX షార్ట్ గా ఉంది అండ్ వినడానికి కూడా కొంచెం ఇట్లా మీ లెక్క క్వశ్చన్స్ అడుగుతుంటారు కదా, అసలు పేరెంట్ షార్ట్ కట్ చేసి జెబెక్స్. అవును. ఒరిజినల్ నేమ్ ఘన్శ్యామ్. ఘన్శ్యామ్. అది కూడా డిఫరెంట్ గానే, రెండు నేమ్స్ కూడా డిఫరెంట్ గానే ఉన్నాయి. ఘన్శ్యామ్ తెలిసిందే అందరికి, సూపర్ మార్కెట్ పేరు. శ్యామ్ అనేది ఓకే. ఈ ఘన్శ్యామ్ అనేది కొంచెం వినడానికి కూడా పేర్లోనే గన్ యాడ్ చేసుకున్నారు. సో ఒరిజినల్ కూడా అలానే ఉంటారా, రఫ్ అండ్ టఫ్ గా? అంటే ఏదైనా సరే చేసేద్దాం ఉంటారు కదా కొంచెం. ఓకే, దూకేద్దామంటే దూకేద్దాం, చేద్దామంటే చేద్దాం, అలానే. ఓకే, మీ విషయానికి వస్తే నేను మీ గురించి చాలా విన్నాను. చాలా మందికి అంటే మీరు ఒక ఇన్స్పిరేషన్, అవునా? చాలా మందికి అంటే టిక్టాక్లో ఉన్న సాయి రిషి కంప్లీట్గా వేరు, ఇప్పుడున్న సాయి రిషి కంప్లీట్గా వేరు. ఒరిజినల్ అదా ఇదా? ఒరిజినల్ అదే, కానీ ఇప్పుడు కొంచెం మారిన. మెచ్యూర్డ్ సాయి రిషి. ధమాక్ లేని లెక్క అనిపించింది అప్పుడు. ఇప్పుడు కరెక్ట్. ఓకే, అంటే అన్నిసార్లు టిక్టాక్ లో మనం చెప్పే అవసరం లేదు అన్నిసార్లు. ఎస్, టైం వచ్చినప్పుడు చూపిస్తే సరిపోతుంది అన్నట్టు. ఎగ్జాక్ట్లీ. సో ఏజ్ తో పాటు ఆ మెచ్యూరిటీ అలా. ఓకే, ఎక్కడి నుండి మీరు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? నాగరం, హైదరాబాద్, ఈసీఎల్ దగ్గర చెప్పారు. ఓకే, మీరు?
నాది సైనిక్పురి. సైనిక్పురి. కంప్లీట్ ఇద్దరు లోకల్, లోకల్. హైదరాబాదీ లోకల్ ఇద్దరు. వావ్, సూపర్. ఓకే, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి వస్తే అమ్మ నాన్న ఇంటూ బిజినెస్ కదా, కుండలు రెడీ చేయడం అది కదా. సో మీరు? నాది నార్మల్. నార్మల్. అదే నేను విన్నాను లాస్ట్ ఇంటర్వ్యూస్లో కూడా, పేరెంట్స్ చిన్నప్పుడే లేరు అని చెప్పి అడాప్ట్ చేసుకున్నారు అని చెప్పేసి. సో వాళ్ళతో మీకు ర్యాపో అంతా బాగుంటుందా? బాగుంటుంది. సిబ్లింగ్స్ ఇద్దరికి ఏంటి, ఎంతమంది ఉన్నారు? నాకు ఒక అక్క ఒక అన్న. రీసెంట్ గా యాక్సిడెంట్ లో చనిపోయినాడు. అవును విన్నాను, బట్ అది ఎక్కడా కూడా మీరు అంటే షేర్ చేసుకోవడానికి కూడా కొంచెం ఎమోషన్ అయిపోతుంది, నేను అక్కడ బయట చెప్పలేదు. ఓకే, సడన్ యాక్సిడెంట్ అలా. యాక్సిడెంట్. ఓకే, సిస్టర్ మ్యారీడ్. ఓకే, ఫ్యామిలీ అంతా కూడా సెటిల్డ్ అని చెప్పుకోవచ్చా? ఫుల్ సెటిల్డ్. అండ్ నేను ఉన్న దాంట్లో మంచి, అండ్ మొత్తం మీరే చూసుకుంటారంట కదా ఫ్యామిలీ మొత్తాన్ని, మీరు ఏం చెప్తే అదే. ఇప్పుడు రీసెంట్ టైంలో మా అన్న అట్లా అయిపోయిన తర్వాత కొంచెం, అంటే యాక్చువల్గా చెప్పాలంటే మా మమ్మీ చదువుకొని ఒక అకౌంటెంట్. ఓకే, చదువులేదు కానీ ఆమె చాలా షార్ప్. చాలా మంది ఉంటారు తెలుసా ఇట్లా, మా నాన్న కూడా అంతే. మా నాన్న వచ్చేసి సర్టిఫికేట్ లేని టెక్నీషియన్. సర్టిఫికేట్ లేదు అనే దగ్గర, ఓకే, కానీ చాలా టెక్నిక్స్ ఉంటాయి మా నాన్న దగ్గర. ఓకే, వాళ్ళ దగ్గర నుండైనా మీరు అంతా నేర్చుకోవడం. నేను మీ ఇన్స్టాలో కూడా రీల్ చూసాను, మీరు కూడా కుండలు తయారు చేయడం అదంతా కూడా. అన్ని రావు, బేసిక్ తెలుసు, మొత్తం బేసిక్ తెలుసు. వెళ్తూ ఉంటారా అక్కడికి? నేను డైలీ వెళ్తాను, నిన్న కూడా అక్కడనే ఉన్నాను నేను. ఓకే, ఈ రోజు ఆర్డర్ ఉంది కానీ ఇక్కడికి రావాలని చెప్పేసి అది రేపు పంపిస్తా అని చెప్పొచ్చు. ఓకే, సో ఫ్యామిలీ బిజినెస్ నుండి కంప్లీట్ గా అసలు సంబంధం లేని ఫీల్డ్, ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పాలా, యాక్టర్ అని చెప్పాలా, సింగర్ అని చెప్పాలా, లేదంటే ర్యాపర్ అని చెప్పాలా? అన్నీ చెప్పుకోవచ్చు. ఏది ఏ టైంకి ఏది చూపించాలో అది చూపించేస్తా ఉంటాను. ఓకే, ఏ స్టేజ్ నుండి ఏ స్టేజ్కి ఎలా స్టార్ట్ అయింది అసలు ఇదంతా కూడా లైఫ్లో? యాక్చువల్గా నేను టిక్టాక్ చేసేటప్పుడు అంటే అది ఇదంతా లైఫ్ కాదు అనిపించింది. ఓకే, ఇది ఒక స్టేజ్ వరకే. ఆ తర్వాత ఏదైనా ఒకటి యూనిక్గా చేయాలి. అప్పుడు చాలా షార్ట్ ఫిల్మ్స్ ఆఫర్స్ వచ్చినాయి నాకు ఎందుకో చేయాలనిపించలేదు అది. ఇంకా దీనికంటే నాతో స్టార్ట్ అయిన వాళ్ళంతా స్టార్ట్ చేసారు షార్ట్ ఫిల్మ్స్. దానికంటే యూనిక్ ఏదైనా ఉండాలంటే ర్యాప్ అప్పుడు స్టార్ట్ చేసిన. ఓకే, అలా మీ సొంత ఐడియా నుండే పుట్టిన ఒక థాట్ ఇది. కానీ నేర్చుకోవడము, ప్రాక్టీస్ ఇదంతా ఎలా మరి? అంటే ఒక మనం ఏందో చెప్తే సరిపోతుంది. నేను ఫస్ట్ నార్మల్గా కొన్ని వీడియోస్ చూసిన ర్యాప్ గురించి. ఓకే, ర్యాప్ అంటే ఏంది, మనకు తెలియని ఏదో చెప్పడం కంటే మన గురించి మనం చెప్పుకుంటే బెటర్ కదా. అవును, అట్లా నేను ఏంది అని చెప్పడం, రాసుకొని అది పాట రూపంలో చేసిన. ఓకే, అది ర్యాప్ అయింది. అన్ఎక్స్పెక్టెడ్ అది ర్యాప్ అయింది. లేదు, ర్యాప్ అనే రాసిన. ఓకే, పాట కొంచెం మెలోడీ అట్లా ఉంటే పాట అవుతుంది, కొంచెం స్పీడ్ దాంట్లో ఒక వైబ్ ఉంటే ర్యాప్ అవుతుంది. కానీ యాక్చువల్గా ర్యాప్ లో ఇంకొక బెనిఫిట్ కూడా ఉంటుంది. ఏంటంటే మనం నార్మల్ గా తిట్టినాం అనుకో అటు రియాక్ట్ అవుతాడు, ర్యాప్ లో తిట్టినాం అనుకో అటు రియాక్ట్ కాడు. అరే వీడు నా మీద రిజల్యూషన్ తీసుకురావచ్చు. నిజం కదా, అది నార్మల్ గా చెప్తే ఎవడు ఇండు. అదే ర్యాప్ లో చెప్పినాం అనుకో, అరే అన్న నా కోసం పాట ఒక డెడికేట్ చేసి అడిగి తిట్టినట్టు కూడా అర్థం కాదు. సో మీ విషయానికి వస్తే ఎలా, బీట్ బాక్సింగ్ అన్నీ కూడా చాలా మందికి తెలుసు, బట్ ఇంకొంత మందికి కూడా తెలియదు కదా. సో ఒకసారి ఎలా వచ్చింది ఇది మీ లైఫ్ లోకి? ఓకే, సో నాకు డాన్స్ లో ఇంట్రెస్ట్ ఉండే అనమాట. కొరియోగ్రాఫర్ గా కూడా చేశారా ఏమైనా? లేదు, స్కూల్లో, కాలేజెస్ లో సంథింగ్? కాలేజెస్ లో డాన్స్ చేస్తుండే అనమాట. డాన్స్ ఇంకా ఫీట్స్, అంటే నాది టైక్వాండో ఫీల్డ్ ఉండే అనమాట చిన్నప్పటి నుంచి. 6th క్లాస్ నుంచి మార్షల్ ఆర్ట్స్ అవి ఇవి. సో డాన్స్ ఇంకా బాడీ ఫ్లెక్సిబుల్ ఉంటది కదా, సో అది డాన్స్ కి కొంచెం అడాప్ట్ అయిండే. డాన్స్ లో ఫ్లెక్సిబిలిటీ ఉన్న మీకు వాయిస్ లో ఫ్లెక్సిబిలిటీ హౌ ఇట్ ఈస్ పాసిబుల్? స్మాల్ చేంజ్ కాదు, చాలా పెద్ద చేంజ్ అది. అయితే దాంట్లోనే వెళ్దాం అనుకున్నా డాన్స్ ఫీల్డ్ లకి. సో టైసన్ అన్న హీ సజెస్టెడ్ మీ టు యునో లైక్ బీట్ బాక్సింగ్ నేర్చుకో, దిస్ సంథింగ్ యూనిక్, ఇట్స్ ఇంట్రెస్టింగ్ అని చెప్పిండు. ఓకే, ఇంకా అప్పటి నుంచి అసలు ఏంది బీట్ బాక్సింగ్ అంటారు, ఏంది స్టోరీ అని ఇంటికి వేసి ఇక ఫోన్ లో మొత్తం బ్రౌజ్ చేసి అసలు ఇది ఎక్కడికైనా స్టార్ట్ అయింది, ఎట్లా వచ్చిందని చూసి దెన్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ఇట్. స్టార్టింగ్ లో మనకి ఏదైనా కొత్తగా నేర్చుకుంటున్నప్పుడు మనకే పిచ్చిగా అనిపిస్తుంది కదా. ఏంటి అసలు ఫస్ట్ నేను అంటే మీరు నార్మల్గా బీట్ బాక్సింగ్ మ్యూజిక్ అంతా చేస్తున్నప్పుడు అసలు ఎలా వస్తుంది సౌండ్, ఎక్కడి నుండి వస్తుంది, అంటే మన గొంతుల నుండి ఇన్ని వస్తాయి చాలా క్వశ్చన్స్. అది నేర్చుకున్నప్పుడు మనకు కూడా వస్తాయి అని చూడడం కూడా అందరూ పిచ్చోళ్ళ లెక్క చూస్తారు, ఏంటి వీడు ఒక్కడే కూర్చొని మూలకి ఇలా చేస్తున్నాడు అని. స్టార్టింగ్ లో అందరు ఏంది సౌండ్ ఏ నుండి వస్తున్నా ఏంది అంటే యూనో లైక్ ఫాట్ సౌండ్ లెక్క అనిపిస్తుంది అనమాట స్టార్టింగ్ బేసిక్ థింగ్ నేర్చుకునేటప్పుడు. సో ఇంట్లో అందరు వాడుకుంటుండే, మనది నైట్ టైమ్స్ ఎక్కువ మెల్కుండడం అలవాటు అనమాట. హెడ్సెట్ పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తుండే అనమాట. చేస్తుంటే ఏంది లొల్లి రాత్రి పూట అని వాళ్ళు వచ్చి, అంటే అప్పటి నుంచి కొడుతుంటారు వాళ్ళు,
ఏంది లొల్లి ఆపు ఆపు అనేసి మనకి వినిపించదు కదా, మనం వేరే లోకంలో ఉంటాం. దగ్గరకు వచ్చేసి అప్పుడు ఇలా తీస్తే గట్టి కొడుతుంటారు. కొన్ని సార్లు ఊళ్ళో అయితే ఇంటికి దయ్యం పట్టింది నిమ్మకాయలు కొబ్బరికాయలు అన్ని మీద నుండి తిప్పి ఓకే మా వాడు సేఫ్. ఎన్ని డేస్ పట్టింది మొత్తం? డేస్ కాదు, మంత్స్. మంత్సా? ఎన్ని? స్టార్టింగ్ బేసిక్ రావడానికి నీకు 2-3 months పడుతుంది. 2-3 months కంప్లీట్ గా రావడానికి 1 year కంప్లీట్ గా రావడానికి అంటే 1 year డిపెండ్స్, లైక్ ఇట్స్ అ ప్రాసెస్. కంప్లీట్ గా ఎవరు కంప్లీట్ గా ఇప్పటికీ లేదు, ఇట్స్ అ ప్రాసెస్ అంతే. జర్నీ కొత్త కొత్త నేర్చుకుంటున్నా, ఇంప్లిమెంట్ చేస్తున్నా అంతే. ఫస్ట్ ప్రోగ్రామ్ ఎప్పుడు? ఫస్ట్ ప్రోగ్రామ్ అంటే మూన్షైన్ ప్రాజెక్ట్, లోక్సభ అని ఓపెన్ మైక్స్ స్టార్ట్ అవుతుండే. సో దాంట్లో ఇక టైసన్ అన్నకి కాంటాక్ట్స్ ఉంటాయి కదా, ఆల్రెడీ హీజ్ ఇంటూ హిప్ హాప్. సో ఇక అన్న తీసుకెళ్ళడం, అన్నతో పాటు తిప్పడం అక్కడ ఇక్కడ. సో నేను కాంటాక్ట్స్ బిల్డ్ చేసుకోవడము, నెక్స్ట్ టైం ఏమైనా ఉంటే చెప్పండి, అట్లా మెల్లగా గ్రో వచ్చింది అంతే. సో ఫస్ట్ ఈవెంట్ ఫ్లాప్ అయింది, ఎందుకంటే నాకు నార్మల్ బీట్ బాక్సింగ్ చేయడం వస్తుండే కానీ అంటే సౌండ్ సిస్టమ్ లైక్ మైక్ లో బీట్ బాక్స్ చేస్తున్నప్పుడు సౌండ్ అవుట్పుట్ ఎట్లా వస్తుందో ఐడియా లేదు, ప్రాక్టీస్ చేయలేదు ఎప్పుడు. సో ఫస్ట్ టైం చేసిన బ్రీత్ వచ్చింది అనమాట, అంటే నువ్వు ఇట్లా వస్తుంది కదా, ఈ సౌండ్ బయటికి వస్తుంది, అది రావద్దు. డ్రమ్ ప్యాటర్న్ ఎట్లుందో డ్రమ్స్ కొట్టినంటే అవుట్పుట్ రావాలా. సో అప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది, అందరూ ఇట్లా ఇట్లా చూసి ఏం రైడ్ ఏం చేస్తున్నారు, చలో టీకే చేద్దాం 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 అని. నౌ పీపుల్ వేర్ లైక్ సో ప్రౌడ్. ఎస్. సో మీ విషయానికి వస్తే నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగానే అంటే మీ లైఫ్ స్టోరీ అనేది ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కలా మారుతూ వచ్చింది, అవునా? సో 1 year ముందు వరకు ఉన్న రిషి వేరు, ఇప్పుడున్న రిషి కూడా వేరు, చాలా మార్పులు వచ్చి ఉంటాయి. 2-3 years అని చెప్పొచ్చు. 2-3 years. సో ఒక్కో స్టేజ్లో ఒక్కోలా మారుతూ వచ్చారు కదా. నేను తెలుసుకుంటున్నప్పుడు కూడా మీ గురించి నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ ఇంటర్వ్యూస్ కూడా చూస్తున్నప్పుడు ఎక్కడా కూడా మీ పర్సనల్ లైఫ్ స్టోరీని షేర్ చేయలేదు. సో ఒక్కసారి మీ పర్సనల్ లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ అండ్ మీ బ్రదర్ది ఇన్సిడెంట్ అయితే దారుణం అది. సో ఆ ఇన్సిడెంట్ని కొంచెం సేపు పక్కన పెడదాం. మీరు సొంతంగా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ ఏం నేర్చుకున్నారు లైఫ్ నుండి? యాక్చువల్లీ చెప్పాలంటే మా అయ్యన అమ్మ మంచిగా చూసుకుంటారు నన్ను, ప్రాబ్లమ్స్ అనేది ఏం లేదు. కాకపోతే కొంచెం పెద్దోని అయిపోయినా, అంటే ఫస్ట్ నీ ఇప్పుడు బాధ్యత ఒకవేళ మా అన్న ఉంటే మా డాడీ తర్వాత మా అన్న తీసుకుంటాడు, కానీ మొత్తం నా మీదకి వచ్చినట్టు అనిపించింది. రీసెంట్గా ఇల్లు కట్టినాం, స్ట్రగుల్స్ అయినాయి, పైసలు ఉన్నాయి, కానీ ఇప్పుడు ఉన్నదానికంటే బెటర్ కట్టుకోవాలి కదా, దానికోసం అప్లై అయినాయి. ఇంకా దానికోసం బిజినెస్ ఎట్లా డెవలప్ చేయాలనే కాన్సెప్ట్ మీద చాలా ఫేస్ చేసిన. ఓకే. సో ఇంటర్వ్యూ కూడా అంటే చాలా మీకు బోరింగ్ అనిపించవచ్చు. సో మీరిద్దరు కలిసినప్పుడు ఫస్ట్ ఒక ర్యాప్ చేశారు కదా, సో అది ఒక్కసారి గుర్తు చేసుకుంటూ అక్కడ నుండే స్టార్ట్ చేద్దాం. ఓకే, గుర్తుంది కదా? ఓకే, చలో. తిందమంటే తిండి లేదు, పందమంటే నిద్ర రాదు, ఇక నాకు బుద్ధి రాదు, జబ్బుల పైస లేదు, దునియా మొత్తం దోసాలా ఉంది నాకు చూడన్న, ఏడవయినా నేను రుబాబ్గా బతుకుతున్నా, అడిగి తోడు లేడు ఆపటోడు లేడు, అడ్డం ఒవ్వడైన వస్తే అడ్డంగా దొక్కేస్తా, నన్ను నేను నమ్ముతున్న, దునియా మొత్తం దున్నుతున్నా, నా దమ్ము నేనే, నా ధైర్యం నేనే, దాదాలు దాకార్లు అందరూ నాతోనే, పైసలు ఇచ్చే దోస్తానా, దునియా మొత్తం ఉందన్నా, పానాలు ఇచ్చే దోస్తులు నా పక్కన రుజుడన్నా, గల్లి పచ్చాలు వద్దన్నా, ఛాయ్ తాగుదాం బాన్న, మా గల్లీ సందులో పెడతాడన్నా, గుర్తుందన్నా, పైసలు ఏమొద్దన్నా, పేరు చెప్తే చాలన్నా. ఎస్, నిజంగానే అంటే మీ పేరు చెప్తే చాలు అంటే ఎక్కడికి పోయినా ఏ ఏరియాకి పోయినా కూడా సాయి రిషికి 2 friends పక్కా ఉంటారంట కదా. సో ఎలా ఇంతమంది ఫ్రెండ్స్ అంటే నేను విన్నాను ఒక 20 members మీకు బెస్ట్ ఫ్రెండ్స్ అనేది ఉంటారు, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు అని. సో ఏంటి అంత బాండింగ్ ఎలా? అంటే మనం ఎట్లుంటాం అట్లుంటే సరిపోతుంది. మనం అంటే మంచి వాడిని వెనక చెప్పాలి, చెడు వాడిని ముందు చెప్పాలంటారు, అట్లుంటే సరిపోతుంది. ఎస్, నేను ఇంకొకటి కూడా విన్నాను, అంటే మీ ఫ్రెండ్స్తోనే మాట్లాడుతున్నప్పుడు ఎగ్జాంపుల్ టైసన్ అని చెప్పొచ్చు. సో టైసన్ చెప్పిండు అనమాట, ఎట్లా అంటే సాయి రిషి ఎట్లాంటి మనిషి అంటే ఇజ్జత్ కోసం ప్రాణం ఇస్తాడు, ఒకటే మాట, ఆయన ఇజ్జత్ కోసం బ్రతికేస్తాడు, మాట అంటే మాట, ఇది కాదు అంటే ఇంకా అది వద్దు, ఇది చెయ్యాలి మనం అంటే ఇది చెయ్యాలి, ఫ్రెండ్ అని ఒక్కసారి ఫిక్స్ అయినాడు అంటే ఇంకా వాడి కోసం ఏదైనా చేసేస్తాడు అనేది విన్నాను. ఫ్రెండ్ అని చెప్పడం కంటే అన్న అని చెప్పొచ్చు. ఎస్, మేము ఎప్పుడు బ్రదర్ బాండింగ్ లోనే ఉంటాం. ఓకే, అంటే టైం పాస్ చేస్తాము, చిల్ అవుతాం కూర్చొని. అంటే కొంతమంది బ్రదర్స్ అన్ని చేయలేము, ఈయనతో అన్ని చేసే బ్రదర్ అనమాట. ఓకే, మీకు కజిన్ కదా. సో నాకు గన్షాం వల్లనే టైసన్ పరిచయం. ఫస్ట్ మేము ఇద్దరం మీట్ అయిన తర్వాత వాళ్ళని ఇన్స్టాగ్రామ్ త్రూ మీట్ అయ్యారు కదా. సో అలా ఎన్ని ఇయర్స్ ఇప్పుడు మొత్తం? 5 years 6 years అయింది. 6 years అయింది.
ఇందులోకి నవీన్ గారు ఎలా వచ్చారు మీరు? ఆయన అసలు ఆయన అది ఏదో ఒక రోజు ఇప్పుడు ఆయన కనిపిస్తారు కానీ పేరు చెప్పారు కదా, అట్లా కంపల్సరీ వినిపిస్తాడు ఏదో ఒక రోజు. ఓకే, చాలా టాలెంటెడ్ ఆయన. అంటే నేను చెప్పొచ్చలేదు, ఆయన ముందు ఒకవేళ ర్యాప్ ఆ సైడ్ నుంచి చూస్తే నేను పనికిరాను. ఓకే, ఆయన చాలా సాహిత్యం ఉంటుంది ఆయన దగ్గర, ఓకే, చాలా చాలా మంచిగా ఉంటాయి. ఏదో ఒక రోజు మీరు కంపల్సరీ ఇంటర్వ్యూకి పిలుస్తారు. తప్పకుండా అండి. అండ్ ఫ్రెండ్స్ అందరూ కూడా అంటే అందరూ ఈ యాక్టింగ్ ఫీల్డ్, ఇన్ఫ్లుయెన్సర్స్, ర్యాప్ ఈ ఫీల్డ్ అయినా లేదంటే? నా ఫ్రెండ్షిప్ అంతా సపరేట్, ఓకే, వీళ్ళు ఎవ్వరు లేరు నాకు. ఓకే, ఒకవేళ ఇట్లా తీసుకుంటే వీళ్ళే టైజన్ అన్న, నవీన్. మీరు ఈయన అన్న అని పిలుస్తున్నారు, ఆయన మిమ్మల్ని అన్న అని పిలుస్తున్నాడు. టైసన్ అన్న. అచ్చా అచ్చా, టైసన్ అన్న. ఓకే ఓకే, ఈయన మీ గ్యాంగ్ లో చిన్న ఆయన కదా? నాకు మా అన్నయ్య. నీకు ఇట్లా చెప్తే నీకు ముగ్గురు అన్నలా? నవీన్ అన్న, టైసన్ అన్న, రిషి అన్న. నవీన్ తో ఎక్కువ కలవడం మనోడు. అంటే మేము జామ్ చేసేటప్పుడు ఆయన టాటూ ఆర్టిస్ట్. ఓకే ఓకే, ఆయన బిజీ ఉన్న టైంలో అంటే నార్మల్ గా మేము రెగ్యులర్ గా కలుస్తుంటాం. నన్ను ఎవరు అడిగేటోళ్ళు లేరు, నేను పోతేనే అవుతుంది, పోకపోయినా అంటే వాళ్ళు చూసుకుంటారు కదా. వాళ్ళు అట్లా కాకుండా కొంచెం టైం ఇన్వెస్ట్ చేస్తారు దానికోసం, ఏదైతే వాళ్ళ లైఫ్ ఉందో దానికి. అండ్ మీకు టాటూస్ కూడా ఉన్నాయి కదా, ఇక్కడ ఒకటి అండ్ ఒక సైడ్ బ్రదర్ది, ఒక సైడ్ ఫ్రెండ్ దా? లేదు లేదు, ఇది ఒకటి ఫ్రెండ్స్, ఇది ఒకటి ఫ్యామిలీ. ఓకే ఓకే, సో ఫ్యామిలీ అంటే ఫస్ట్ ఇంపార్టెన్స్. మదర్ ఫుల్ సపోర్ట్ కదా? ఇద్దరు. ఇప్పుడు మా అన్న ఇట్లా అయిన తర్వాత మా డాడీ కూడా ఫుల్ సపోర్ట్. కింద పడ్డ పెంచదు, మీద పడ్డ పెంచదు, అట్లా. ఓకే, నువ్వు ఏదన్నా చేసినా నేను చూసుకుంటా తర్వాత, ఏదైనా పర్లేదు. తప్పు చేయరు అనే నమ్మకం ఉన్నప్పుడే అలాంటి కాన్ఫిడెన్స్ ఒకటి ఉంటది. అండ్ ఇంకొకటి కూడా విన్నాను, డాడీ విషయానికి వస్తే, అంటే ఇంత బిజినెస్ సక్సెస్ అయినా కూడా మీరు ఇంత సపోర్ట్ గా ఉన్నా కూడా అంటే స్టిల్ సైకిల్ మీద తను ట్రావెల్ చేస్తారు, స్టిల్ కష్టపడతారు అన్నట్టుగా విన్నాను. సో ఏంటి ఆ స్టోరీ ఏంటి? అంటే అది ఎప్పుడో 1985-87 సైకిల్ మా నాన్న దగ్గర ఉన్నది. ఓకే, ఇప్పటికైనా దాని మీద తిరుగుతాడు. ఒకవేళ ఇప్పుడు ఇట్లా ఏదైనా ఒక మంచి ఒక 10 crores లాటరీ వచ్చినా మా నాయన అది దాని మీద తిరుగుతాడు. ఓకే, ఇప్పుడు కొన్ని ఉంటాయి కదా వదులుకోవద్దు దీని అని, అవును. అట్లా ఒకవేళ నేను మా మమ్మీ మా అక్కని పెడితే అదొక ఫ్యామిలీ మెంబర్ మాకు. ఓకే, మా నాన్నకు కూడా ఇట్లాంటిది ఒకటి ఉంది. ఆయన మేము ఎవరైనా లేకపోయినా పర్లేదు కానీ ఆయనతో కావన్నా ఒక గేదెన్న ఉంటే చాలు. మా నాన్న ఎవరు లేకపోయినా పర్లేదు, ఆ ఒక్కటి ఉంటే చాలు. నిన్న బండి ఒకవేళ ఎండబెట్టింది అనుకో, ఆయన బండి తీయడు కానీ ఫస్ట్ ఆయన సైకిల్ పక్కన పెట్టి నిజం తెలుసా, ఇల్లంతా ఎక్కడ వర్షాలతో అక్కడిక్కడ పోతుంటే ఆయన ఎక్కడ ఉన్నాయని చూసుకుంటాడు, మేము ఎక్కడ ఉన్నాయని చూసుకుంటాడు. ఆవులు చెట్ల కింద ఉన్నాయా లేవా, గేదెలు చెట్ల కింద ఉన్నాయా లేవా, అక్కడ కురుకుతాడు ఫస్ట్. వాళ్ళ ఫస్ట్ లో అట్లానే ఉంటుంది. అలానే ఉంటది నిజంగా, దాన్ని మార్చలేము మనం అస్సలు. దానికోసం ఆ సైకిల్ కోసం అప్పుడు అంటే కట్నంలో కంపల్సరీ కావాలని గట్టిగా కూర్చొని తెచ్చుకుంటే సైకిల్ అది. ఓహో, అక్కడ నుండి వచ్చిందా? ఇది అస్సలు వదిలిపెట్టాడు. ఇంకా ఎన్నిసార్లు రిపేర్ చేసి ఉంటాడు కదా దాన్ని? చెప్పినా కదా టెక్నీషియన్ అని, చేసుకుంటాడు ఆయన. ఏదో పంచర్ దానికి అయితేనే అది ఓకే, రిపేర్ రానియడు అసలు. మాక్సిమం రిపేర్ మనం మంచిగా ఎప్పుడైనా దాచిపెట్టి అట్లా ఏమన్నా ఇట్లాంటివి చేసినారా? నేను ఈ 3 years తర్వాత కొంచెం క్లోజ్ ఉంటున్నాం మేము. అంత ముందు చాలా సీరియస్. అవునా? అసలు పడేది కదా? పడేది కాదంటే ఇక ఫాదర్స్ అని ఎట్లుంటారు అట్లా ఉంటాం మేము. ఓకే, బాగా కొట్టిన రోజులు ఏమైనా ఉన్నాయా? నన్ను ఒక్క దెబ్బ కూడా కొట్టలే వాళ్ళు ఇద్దరు కూడా. వాళ్ళు అంటే నేను భయపడుతున్నా ఒక టైంలో. ఓకే, అమ్మాయిలంటే కూడా అట్లనే భయం అంట కదా? భయం ఏం కాదు కానీ మనకు అవసరం లేని టాపిక్ లో పోతుంది. పెళ్లి చేసుకోడా అసలు సాయి రిషి ఫ్యూచర్? నా ఏజ్ 26 అంతే, ఎందుకు చేసుకోవాలి ఫ్యూచర్ లో అన్న, అందుకే ఇప్పుడు అనలేదు. చేసుకుంటా మరి, అప్పుడైనా అమ్మాయినేగా చేసుకోవాల్సింది. అవసరం లేని సబ్జెక్ట్. ఫ్రెండ్స్ ఉన్నారు, ఓకే, కాకపోతే అంత లవ్ రిలేషన్ అట్లా కాకుండా. సరే, దీనిపైన ఒక ర్యాప్, ఈ సిచ్యువేషన్ పైన, ఈ టాపిక్ పైన. రీసెంట్ ఒక 2-3 లైన్స్ రాసిన. అయ్యయ్యో దేవుడా ఈ బాధలు ఏందిరా, వదిలేసి ఉండలేను, ఉంటూ చచ్చి బతకలేను, అనువనువు మా మధ్య పెరిగిన ఈ దూరమే, వదిలేసి ఉన్న నేను ఒక్కడినే లేదు. అది కంప్లీట్ చేయలే అసలు. ఈ మధ్యలో అసలు ర్యాప్ ఇంట్రెస్ట్ మొత్తం పోయింది. ఒక టైంకి మేము ఒక ర్యాప్ చేసి రిలీజ్ చేద్దాం అనుకున్నాము, అది కాలేదు. నేను అప్పుడు టైజర్ అని చెప్పిన, నాతో కాదని ఇంక వదిలేస్తాను. ఓకే, అండ్ కొన్నిసార్లు ఏదో తెలియకుండా సిచ్యువేషన్ లా ర్యాప్ సాంగ్ వల్లనో రీల్స్ వల్లనో ఇంటికి పోలీసులు వచ్చి మరి వ్యానక్కి తీసుకుపోయారట కదా? ర్యాప్ లో రీల్స్ కాదు, అది టిక్టాక్ టైం లో. పోయేటప్పుడు భయంగా పోయి రిటర్న్ వచ్చేటప్పుడు చాలా ధైర్యంగా అట్లా కాలర్ ఎగరేసుకుంటూ ఏదో ధైర్యంతో వచ్చారంట. అవును, అయితే అది ఏమైందంటే ఒక చిన్న పాప వరంగల్ రేప్ అయింది. ఒక 6 years ఆ పాప గుర్తులేదు. అయితే ఆమె రేప్ చేసినప్పుడు నేను అప్పుడు టిక్ టాక్ లో అదే బోల్డ్ ఉంటుండే కొంచెం, డైరెక్ట్ ఓన్ వాయిస్ లో వీడియో చేసి అసలు మీరు ఏం చేస్తలేరు, పోలీసు వాళ్ళకి చాదన కాకపోతే చెప్పండి, మా యూత్ చూసుకుంటాం అదే అని చెప్పి ఇట్లా చూపించిన నేను. చూపించిన తర్వాత అది
నార్మల్గా చేస్తుంటారు కదా హైదరాబాద్ పోలీస్ దానికి హ్యాష్ ట్యాగ్ లో పెట్టేసిన నేను. నాకు తెలియదు వాళ్ళు సపరేట్ గా చూస్తారు హ్యాష్ ట్యాగ్ ఉంటే వాళ్ళకి పోతుందని. ఓకే. కాల్ వచ్చింది నాకు ఇంటి దగ్గర నుంచి, ఒక ఆయన ఫోన్ చేసిన పబ్లోని, సాయి ఇట్ట సంగతి ఏదో వీడియో పెట్టినామంట, వాళ్ళు నీ గురించి ఎంక్వైరీ చేస్తారంటే ఫస్ట్ డిలీట్ చేసి అంటే డిలీట్ చేయలేదు, అర్చల్లో పెట్టేసిన వీడియో. ఓకే. పొద్దున వచ్చి ఫోన్ చేశారు, నేను బ్రష్ చేస్తా ఉన్నా. ఏడున్నావు అంటే ఇక్కడ ఉన్నా. సరే ఒకసారి రా అన్నాడు. నేను టెన్షన్ వస్తే మమ్మీ భయపడుతుంది, నేను బ్రష్ చేసుకున్నా, ముఖం కడుకొని వచ్చేసి ఒక 5 minutes టైం ఏంటంటే కొంచెం భయంతోనే పోయినప్పుడు తీసుకొని అరే నువ్వేనా, నేను కూర్చోబెట్టి చెప్పిండు, అట్లా కాదు తమ్మి, మాకు కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, రాజ్యాంగం రాశారు కదా, ఎవరిని పడతాను పట్టుకొచ్చి కొట్టి చంపినాం అనుకో, వాడు ఒకవేళ కాకపోయినా అనుకో, అది మేము ప్రెషర్ మా మీద పడుతుంది, అట్లా చేయొద్దు. ఒకవేళ నీకు ఇట్లాంటి చెప్పినావు మంచిగా ఉంది, ఇట్లాంటి చేయాలంటే నువ్వు ఏదైనా ర్యాలీది, దానికోసం మేమే బందోబస్తు పంపిస్తాం 4 పోలీసులు నీకు సపోర్ట్ చేసి, కానీ ఎట్లా పడితే అట్లా మాట్లాడదని చెప్పి పంపించారు. అప్పుడు అనిపించింది మనం అనుకున్నంత గలీజులు ఏం కాదు, పోలీసులు సపోర్ట్ చేస్తారు మన సైడ్. ఒక వాళ్ళకి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, మనం దేని బట్టి అంటే మనం మంచి ఆలోచించి చేస్తే సపోర్ట్ చేస్తారు. ఎవడేం చేస్తాడు చూస్తున్నామంటే మనం కూడా చూసుకుంటాం. ఓకే. సో నార్మల్ గా ర్యాప్ సాంగ్ పాడుతున్నారు, ఓకే, రాసుకోవడం కూడా మీరే రాయడం కూడా కదా. సో దీనికి తగ్గ మ్యూజిక్ ఎలా అప్పటికప్పుడు, ఇప్పుడు తను ఒక లైన్ అంటే ఆ సాంగ్ కూడా మీకు తెలియదు కదా, ఇప్పుడు మీరు పాడింది తెలీదు, సో అదే కదా రాసుకున్నారు అంతే, ఎలా మ్యాచ్ చేస్తున్నారు అలా? అది లైక్ టెంపో అర్థం అవ్వాలి, ఒక మ్యూజిషియన్ కి తెలిసిపోతుంది. స్టార్టింగ్ 1 line ఇచ్చేదాకా చూస్తా అనమాట, ఏ ఫ్లో లో పోతుంది, టెంపో ఎంత పడుతుంది అనేసి, అది చూసి దాని ప్రకారం బీట్ ఇచ్చేస్తాం. ఓకే. సో అండ్ నాకు బాగా యాక్చువల్లీ లాస్ట్ పాడించుకుందాం అనుకున్నాను, బట్ అప్పటిదాకా కూడా నేను వెయిట్ చేయలేకపోతున్నా. చుక్కల్లోకి ఎక్కినాడు మీ ఫేమస్ అంటే ఈ సాంగ్ అయితే నిజంగా క్రేజీ సాంగ్. ఆ సాంగ్ నార్మల్ గా చూసినప్పుడు ఎవరికైనా కూడా బాధ వేస్తుంది, అరే చనిపోయినప్పుడు పాడే సాంగ్, అది దానికి ఒక ఫీల్ ఉంది, అందరూ అందులోకి వెళ్ళిపోతారు. మీరు విన్న తర్వాత అసలు ఓకే చనిపోయిన పాటనా ఇది, ఓకే సార్ ఆ సాంగ్ రాండమ్ గా అయింది, అది నార్మల్ గా నిల్చున్నాము, ఎందుకు అట్లా వచ్చింది. సో అందరు గ్రూప్ ఆఫ్ పీపుల్ కూర్చున్నారు అనమాట. చలో అది బ్యూటిఫుల్ సాంగ్, అది నిజంగా చాలా ఫీల్ ఉన్న సాంగ్ అది. మీరు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే, అండ్ దీనికి రివర్స్ కూడా ఎవరు అంటే వినడానికి కూడా ఇట్లా చాలా బాగుంది, ఈ సాంగ్ ఇట్లా సెట్ అవుతుందా అని వచ్చింది. అవును. ఇంకోటి ఏంటంటే యాక్చువల్ గా అది సాంగ్ ఎమోషనల్ కాదు, అది దోస్ ఆర్ లైక్ ఫ్యాక్ట్స్. అవును, అంటే అది నిజాలు చెప్పిండు ఆ పాటలు అంతే. అవును, దాన్ని తీసుకొచ్చి ర్యాప్ చేసినప్పుడు అంటే రిసీవ్ చేసుకోవడం కూడా చాలా కష్టం ఇట్లాంటి సాంగ్ ని. అంటే కొన్నిసార్లు మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పి కొంతమంది ఉంటారు, ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉంటారు అనమాట. సో వాళ్ళకు కూడా ఇది నచ్చేలానే ఉంది. ఒక్కసారి ఆ సాంగ్. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు, చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు, తల్లడిల్లిపోతోంది తల్లి అన్నది, బొట్టు రాల్చుకుంటోంది కట్టుకున్నది, ఎత్తడానికే స్నేహమున్నది, కొరివి పెట్టడానికే కొడుకు ఉన్నది, దుద్దునా దున దుద్దునా దుద్దునా దున దుద్దునా దుద్దునా దున దుద్దునా దున దుద్దున దుద్దున దున. ఆ తర్వాత లిరిక్స్ మర్చిపోయింది. సూపర్ అసలు నిజంగా. అంటే పాడుతున్నప్పుడు కూడా ఆ సిచ్యువేషన్ అందరు మర్చిపోతారు యాక్చువల్ గా. నిజంగా ఎక్కడన్నా అంటే ఇది చెప్పాలో కూడా తెలియదు, కానీ ఎవరైనా చనిపోయిన దగ్గర ఒకవేళ ఈ పాట ప్లే చేస్తే కనుక వాడు ఆ సిచ్యువేషన్ మర్చిపోయి జనాలందరూ ఈ పాట కనెక్ట్ అవుతారు. సిచ్యువేషన్ యాక్చువల్ గా తమిళ్లో అట్లాంటి స్టైలే ఉంటది, చనిపోతే వాళ్ళు ర్యాప్ చేస్తూ ఉంటారు. ఓకే. ట్రూ. మీరు ఈ మూవీలో చూస్తే ధనుష్ దా కాదు కదా బాస్ అనుకుంటా, తలైవా రజనీకాంత్ ఒక మూవీలా ఉంటది. ఏంటంటే చనిపోయి అక్కడ అవుతుంటది, సో పక్కకి బీట్ బాక్స్ చేసుకుంటే ర్యాప్ చేస్తారు అనమాట, డప్పులు ఇవన్నీ కొడతారు. సో అదొక పార్ట్ చేసిండే. ఒకసారి మీ విషయానికి వస్తే ప్రీవియస్ వరకు కూడా అన్ని ఇంటర్వ్యూస్ లో నెక్స్ట్ ఏంటి అనేది క్వశ్చన్ మార్క్, అంటే ప్రోగ్రామ్స్ చేయడమా లేదా మూవీసా ఏంటి అనేది ఇంకా రివీల్ చేయలేదు ఎక్కడ కూడా. సో ఏంటి నెక్స్ట్ ప్లానింగ్ ఏంటి లైఫ్ లో? సో ప్రెసెంట్ ఎట్లుందంటే సిచ్యువేషన్ మంచిగా గ్రాఫ్ బాగుంది, వెళ్తుంది, పైకే పోతుంది. సో డౌన్ అయితే ఎక్కడ లేదు. కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. సో ఐ బిలీవ్ ఇన్ కన్సిస్టెన్సీ అనమాట. సో ఇప్పుడు నా నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి బెటర్మెంట్,
ఇప్పుడు ర్యాపింగ్ కూడా చేయడం స్టార్ట్ చేసిన 6 months నుంచి. ఓకే. సో ఫ్రీ స్టైల్ ర్యాపింగ్ ఒకటి పాట రాసిన, దాని ఆల్బమ్ రిలీజ్ చేయడానికి కొంచెం స్ట్రగుల్ అవుతున్నా. ఓకే. కరెక్ట్ ప్రొడ్యూసర్ కోసం వెయిటింగ్ అన్నమాట. ఓకే. సో అదొకటి సాంగ్ బయటికి తీయాలని ఉంది. ఇంకోటి అందరు అంటుంటారు లైక్ నీకు ఏం కావాలా అని అడుగుతుంటారు. లైఫ్ లో అసలు ఏం ర్యాపర్ చేద్దాం అవుతావా, అనుకున్నావు? బీట్ బాక్సర్ అవుతావా? అదే నేను ఒకటే చెప్పిన. ఎందుకంటే మీ లైఫ్ జర్నీ చూస్తే డాన్స్ దగ్గర స్టార్ట్, స్కూల్లో స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్, స్కూల్ తర్వాత మీకు డాన్స్ అంటే ఇంట్రెస్ట్, డాన్స్ నుండి కంప్లీట్గా అసలు సంబంధం లేని బీట్ బాక్సింగ్లోకి వచ్చా. అంటే ఒక్కో స్టేజ్లో ఒకటి మారుతా వస్తుంది కదా. సో అంటే ఇంట్లో కూడా యాక్చువల్గా షాక్ ఉంటుంది, అసలు వీడు ఏమవుతాడు ఫ్యూచర్లో, అసలు ఏం అవ్వాలనుకుంటున్నాడు, అసలు ఏం చేస్తాడు అనేది వాళ్ళకి షాకే కదా. సో మరి ఏంటి ఫైనల్గా ఏం ఫిక్స్ అయ్యారు? డెస్టినేషన్ అది మనం ఏమైతాము అనేది ఎట్లా డిసైడ్ అవుతుంది అంటే, మనము ఆ పర్టికులర్ ఫీల్డ్లో సెట్ అయిపోతాం చూడు. అంటే ఇక రెగ్యులర్గా దాని మీద రన్ అవుతున్నప్పుడు అది మన డెస్టినేషన్ అనుకుంటాం. బట్ సిచ్యువేషన్స్ ప్రకారం చేంజ్ అవ్వాల్సి వస్తుంది అప్పుడప్పుడు చాయిసెస్. ఎందుకంటే ఇప్పుడు నాకు బీట్ బాక్సింగ్ ఇష్టం, సో దీంట్లోనే నాకు పేరు వచ్చింది ఎంతో కొంత. సో ఇప్పుడు ర్యాపింగ్ స్టార్ట్ చేసిన, ఎందుకంటే స్టార్టింగ్ బీట్ బాక్సింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ర్యాపర్స్తో కొలాబరేషన్ చేయడం అలవాటు. సో విని 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 నాకు కూడా ఆ ఫీల్ వచ్చేసింది, నేను ఎందుకు ర్యాప్ చేయొద్దు అనేసి ఒకసారి సరదాగా రాసిన. అది చాలా బాగుంది, అందరికి నచ్చుతుంది. ఓకే, ఒకసారి అది ఇక్కడ పాడొచ్చా? పాడొచ్చు, కొన్ని లైన్స్ పాడతా దాంట్లో. తెలుగు లైన్స్ పాడాలా? ఓకే. ఇది బడాబిల్ స్టార్ట్ నుంచి. 3, 2, 3, 2, 1, go. हाँ मैंने देखा था बहुत कुछ. I thought she was my सब कुछ, but she never cared me, so fuck bitch. Healing myself like a rap chick. I don't know why things are breaking. I'm sitting alone and shaking. I don't want any bitches no more. Fuck myself deep, hearted till core. I never thought she would leave me alone. अभी मैं बन गया बड़ा balloon. Hey बड़ा balloon. अभी मैं बन गया बड़ा balloon. जी हाँ बड़ा balloon. सोचा ना हिता she'll kick me till moon. Hey बड़ा balloon. धोखा खाया था वो महीना था जून. हट बड़ा बलून, तूने किया मेरा सपनों का खून. तेरे साथ ना सही तो फिर भी तेरे पास था. देखते ही तुझको मेरा दिल भटक गया. बात मेरे दिल की मेरे दिल में ही अटक गया. सोचा तो मैंने 7 कदम तेरे साथ मैं चलूं, लेकिन मेरे नसीब में अकेला ही मैं यूं खिलूं. तुझको पाके खुद को खो के खुद से मिल चुका था मैं. दिल तो चाहता था तुझको याद ही मैं ना करूं. ऐसा लगता है मुझे तुझे ले जाके बार फिरू. ना कल्లలో నా కళ్ళు పెట్టి చూసినావు ఎందుకు, నేను మరవలేక వదలలేక వెళ్తున్నా ముందుకు. ఆ రోజు మరవలేను, నేను మళ్ళీ కలవలేను. పెద్ద బుగ్గగాని చేసి నువ్వు నీలో గెలవలేవు. హలో కన్నా నా నాన్న ఐఫోన్ గిఫ్ట్ చెయ్యమంటివి. ఓకే బేబీ నో ప్రాబ్లం అంటూ జుట్టు పీకుకుంటుని. నా కళ్ళ నిండా బాధ చూసి దోస్తులాగా మాయనే. గజిబిజి నా బతుకులో నా సుఖం లేకపాయనే. క్రేజీ అసలు. థ్యాంక్ యూ. గల్లీ ఏదో ఉంటది కదా బాలీవుడ్ లో, గల్లీ బాయ్స్. ఆ మూవీ వచ్చినప్పటి నుండి యాక్చువల్ గా ర్యాప్ గల్లీ బాయ్ మూవీ నుంచి ఎక్కువ కదా తెలవడం స్టార్ట్ అయింది కదా. ముంబైలో తెలుసు, మన తెలుగు వాళ్ళకి కూడా అంటే అంత తెలవడము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, సో నాకు ఆ మూవీ ద్వారానే నాకు ఎక్కువ తెలుసు అనమాట. అక్కడ నుండే ఎక్కువ ట్రెండ్ అవుతూ వస్తుంది. దట్టు తెలుగు ర్యాపర్స్ ఉన్నా కూడా కొంతమందికే నేమ్ ఉంది. అవునా, ర్యాపర్స్ అయినా బీట్ బాక్సర్స్ అయినా కూడా స్టేజ్ పైన ఉన్న వాళ్ళకంటే అండర్ గ్రౌండ్ ఉన్న చాలా బెటర్. ఓకే, కాకపోతే ఫేమ్ నేను అదే చూస్తున్నాను. యాక్చువల్లీ టైసన్ తో మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా మంది ఉన్నారు టాలెంటెడ్ ఉన్న పర్సన్స్, బట్ సపోర్ట్ లేదు, ఎందుకో తెలీదు, వాళ్ళకి నేమ్ రావట్లేదు. అండ్ మీరంతా కూడా మీ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారు కూడా వీళ్ళంతా కూడా లైక్ ఒక కాన్సెప్ట్ తోని వెళ్తున్న వాళ్ళంట కదా. లైక్ అంటే ఏదైనా సిచ్యువేషన్ ని తీసుకొని ఆ సిచ్యువేషన్ ని జనాలకి రీచ్ చేయాలి, అది ఒక ర్యాప్ ద్వారా రీచ్ చేయాలి. నార్మల్ గా మాట్లాడితే మన మాట ఎవడి ఉండదు. సో అదే ర్యాప్ ఎగ్జాక్ట్లీ. సో అలా ఒక కాన్సెప్ట్ ఒక గోల్ పెట్టుకొని వెళ్తున్నారు అని విన్నాను. సో ఏంటి మరి అందులో నెక్స్ట్ స్టెప్స్? అంటే మీరు ర్యాప్ ని స్టాప్ చేశాను అని చెప్తున్నారు కదా. అంటే స్టాప్ అంటే స్టాప్ కాదు కానీ ఇప్పుడు కాదనిపించింది. ఓకే, ఇంకేదో చేయాలి దీనికంటే ముందు అనిపించింది. ఓకే, సో ఏంటి మరి దీనికంటే ముందు ఇంకేం చేయాలనుకుంటున్నారు? అంటే మన మాట అందరు వినాలంటే మన చేయాలి నిండా పైసలు ఉండాలి. ఓకే, పైసలు లేదనుకో ఇప్పుడు ఎవరు మనకు సపోర్ట్ చేయకుండా మనం చేసుకోవచ్చు. అవును, అది బిల్డ్ చేసినాం అనుకో అప్పుడు ఎవరిని చేయ అడిగే అవసరం ఉండదు. ఇప్పుడు జెబెక్స్ పాట కోసం ప్రొడ్యూసర్ దోలాడుతున్నా అంటుండే, అవును మనమే పెట్టే స్టేజ్ లో ఉన్నాం అనుకో నమ్మకం ఉంది ఎట్లయినా అది హిట్ అయినా ఏమై ఫ్లాప్ అయినా మనకు పెద్ద ఫరక్ ఏమనిపోయింది. ఇది కాకపోతే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీ గ్యాంగ్ లో ఒక ప్రొడ్యూసర్ ఒక్కరు మిస్సింగ్ అంతేనా? టాలెంట్ ఉంది, అన్ని రకాలుగా చేయడానికి ఉంది, కానీ ప్రొడ్యూసర్ ఇస్ మిస్సింగ్ అంతేనా? నాకు తెలిసి జనవరి ఫిబ్రవరిలో ఒక సాంగ్ రిలీజ్ చేస్తాం మేము, నవీన్ అని చెప్పి 3 Chill. అవును, ఆయన నేను కొలాబరేట్ చేసి ఒక 4 lines చెప్తా దాని గురించి. మంచిగా ఉంటుంది అది.
అసలైన తెలుగోళ్ళం గల్లెత్తి తొడగొడతాం, అసలైన తెలుగోళ్ళం భయం అది విడిచేస్తాం, అసలైన మాటలతో గొంతు నేను లిమేస్తాం, పొగరుంది రక్తంలో ధర్మాన్ని చాటేస్తాం. అంటే రివీల్ చేయొద్దు. ఆ, మీతో చాలా బ్యూటీ ఉంటది ఆ సాంగ్, నేను వినేసిన ఆల్రెడీ. ఓకే, సో జనవరిలోనా? జనవరి ఫిబ్రవరిలో దాని మీద వర్క్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకే ఆ టైంలోనే ఇప్పుడు అంటే చాలా రోజులు మేము టైజన్ కూడా కలవక చాలా రోజులు అయింది. ఓకే రీసెంట్ ఒక 15 days ముందు కలిసిన తర్వాత మాట్లాడి ఇన్ని రోజులు చేసినాం కదా, దానికంటే ఒకటి సరే వదిలేద్దాం, కానీ ముందు ఒక చేసినాం వదిలేసినాం అని చూపించుకొని కానీ ఒకటి ఉండాలి కదా అని చేయడానికి ఇప్పుడు అది టైజన్ అన్న చాలా సాంగ్స్ చేసి. కానీ నేమ్ వచ్చే టైం కి ఎందుకు అంత బ్యాక్ స్టెప్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? కాదు ఇప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది కదా, పూలో కాడగ వెనకేసి 4 అడుగులు అట్లా ఒకసారి మంచిగా దొంకినప్పుడు ఓకే ముందుకు వచ్చినప్పుడు చాలా మంచిగా వస్తాం. తెలుగు ర్యాపర్స్ చాలా మంది ఉన్నారు బట్ తెలియదు బయటికి, కొంతమంది మాత్రమే. దానికి యాక్చువల్గా ఏం కావాలనేసి అంటే ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ కావాలి. హ్మ్, ఇప్పుడు ఇండియన్ ఐడల్ ఉంది, సింగర్స్కి ఒక ప్లాట్ఫామ్. అవును సో అట్లా MTV హస్సిల్ ఉంది, మా ఫ్రెండ్స్ వెళ్ళినారు. కేడెన్ శర్మ రీసెంట్లీ స్ట్రీట్ సెలబ్రిటీ, అవును అవును హైదరాబాద్ సాంగ్ వచ్చిందా. సో అదొక ప్లాట్ఫామ్ హిందీకి. ఆ స్టేజ్ మీద కూడా మనోడు తెలుగు లైన్స్ డ్రాప్ చేసింది అనమాట. ఓకే దట్స్ అ వెరీ ప్రైడ్ మూమెంట్. సో అట్లా మన తెలుగు దాంట్లో కూడా అట్లా హసిల్ లెక్కనో లైక్ ఏదో ఒక షో ర్యాపర్స్కి ఒక స్టేజ్ ఇచ్చేసారు అనుకో, చాలా మంది ఆడిషన్కి పోతారు, జడ్జెస్ ప్యానెల్లో కూర్చొని వాళ్ళు జడ్జ్ చేస్తారు, ఒక విన్నర్ని చేస్తారు. సో అదొక షో ప్లాన్ చేయొచ్చు. సో అది దానికన్నా ఐ మీన్ ఇండస్ట్రీలో కూర్చున్న వాళ్ళ దగ్గరనే ఉంటుంది ఆ పవర్. సో దే హ్యావ్ టు డూ సంథింగ్. ఉన్నవాళ్ళు చేయాలా అంటే ఆల్రెడీ వాళ్ళ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఇట్లా చేస్తే బాగుంటుందని ఏదైనా ఒకటి ఇప్పుడు వాళ్ళకి చూపించడానికి ఒకటి ఉంది కదా MTV, అది చూపిస్తే వాళ్ళకి అర్థమవుతుంది. మూవీస్ కి అంటే స్టోరీస్ కి మూవీస్ కి లైక్ అంటే పాన్ ఇండియా మూవీస్ తీయాలి అని చెప్పేసి కోట్లు పెట్టి ఖర్చులు చేస్తున్నారు తప్ప అంటే వీటిని అసలు ఎంకరేజ్ చేయట్లేదు. మన తెలుగు వాళ్ళలోనే చాలా మంది టాలెంటెడ్ ఉన్నారు, ర్యాపర్స్ ఉన్నారు, ఇప్పుడు బీట్ బాక్సెస్ మీరు కొత్తగా బయటకు వస్తున్నారు. సో ఇంతమంది ఉన్నా కూడా టాలెంట్ ఉన్న మన వాళ్ళని మనం ఎంకరేజ్ చేసుకోవట్లేదు, సపోర్ట్ చేసుకోవట్లేదు. సో మేబీ ఇండస్ట్రీ వాళ్ళనే కాకుండా ఇంకా బయట ఎవరున్నా సరే దీనికి సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైనా సరే కొంచెం ముందుకొచ్చి అందరినీ బయట ఆల్రెడీ సీన్ లో ఉన్నోళ్ళు వాళ్ళ స్టెప్ తీసుకుంటేనే అవుతుంది అది. ఇప్పుడు ఆ సీన్ క్రియేట్ చేయాలంటే నేను ఆ స్టేజ్కి వెళ్ళాలా, ఇప్పుడు స్ట్రగుల్ అయ్యేది అదే అన్నమాట. సో వాళ్ళతో ఎందుకు అయితలేదు, వాళ్ళకి ఆలోచన ఎందుకు వస్తలేదు అనేసి ఒక చిన్న అందరికి భయం ఉంటది. ఇప్పుడు అంటే వాళ్ళు ఆల్రెడీ ఉర్రు కదా, ఇప్పుడు కొత్త తీసుకొచ్చి మన ఎత్తి మీద ఎందుకు పెట్టుకోవాలి, మా పవర్ తక్కువైపోతుంది, మా పేరు పోయిందనుకో అదొక బాధ ఉంటుంది. అందుకే ముంబై అంత ఫార్వర్డ్ ఉంది నన్ను అడిగితే, ఎందుకంటే అక్కడ అట్లా ఉండదు, ఎంతమంది అయితే అంతమంది రండి. నిజంగా అసలు కంప్లీట్ వేరు, బాలీవుడ్ స్టైల్ కంప్లీట్ గా వేరు, కొంచెం టైం పడుతుంది అంతే. సో మీ విషయానికి వస్తే చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు అవునా? సో అమౌంట్ అయితే వస్తూ ఉంటది ప్రోగ్రామ్ కి కదా, పబ్ కి ఎక్కువ పబ్కే కదా, పబ్స్ లో ప్రైవేట్ గిగ్స్ కదా. సో నార్మల్గా నేను విన్నాను, నేను ఇంటర్వ్యూ ముందు కూడా మీకు చెప్పాను కదా, సో లూప్ స్టేషన్ తీసుకుంటే బీట్ బాక్సెస్కి ఇంకా ఎక్కువ ఇన్కమ్ ఉంటుంది, ఎక్కువ ప్రోగ్రామ్స్ చేసే ఛాన్స్ ఉంటుంది అని కూడా విన్నాను. సో అదేమైనా ప్లాన్ ఉందా ఫ్యూచర్లో? ప్లాన్ ఉంది, కానీ రీసెంట్లీ యాక్సిడెంట్ అయింది ఆగస్ట్లో మీకు. ఓకే, ఎలా? సూపర్ బైక్ నుంచి 140 స్పీడ్లో యాక్సిడెంట్ అయింది అన్నమాట. ఓకే, సో ఒక పోల్కి పోయి గుద్దుకుండే, లైక్ కరెంట్ పోల్కి. ఓకే, సో దానివల్ల బండికి ఇన్సూరెన్స్ లేదు. సో దాని బర్డన్ అంతా నా మీద పడ్డది అనమాట, 1,30,000. ఓకే, ఆ బండి వేరే వాళ్ళ ఫ్రెండ్. ఓకే, సో ఇప్పుడు నాకు అదే అనిపిస్తుంది, 1,30,000 కట్టగల అంటే ఆల్రెడీ బయట తీసేసుకొని బండి సార్ట్ చేసేసినాం, కానీ ఇప్పుడు ఆ బయట కడుతున్నాం ఎవ్రీ మంత్ 2020 అనుకుంటా. సో అదే ఆలోచిస్తున్నా, అసలు 1,30,000 నేను పే చేస్తున్నా, గట్టిగా అనుకుంటే లూప్ స్టేషన్ తీసుకోవచ్చు కదా, నేను ఇన్ని రోజులు ఏం చేసిన అనేసి ఒక గిల్ట్ ఫీల్ ఉంది. కానీ మనీ అర్థం కాదు తెలుసా ఎవరికి. ఇప్పుడు దానికి ఎట్లుంటుంది అనేసి అంటే ఆల్రెడీ డెట్స్ ఉన్నాక సపోర్ట్ లేదు, ఫినాన్షియల్గా స్టేబుల్గా లేను. సో ఇప్పుడు అమౌంట్ వస్తుంది మనకి ఈవెంట్స్ నుంచి, రొటేషన్ అది అంతే. ఇప్పుడు ఒక దగ్గరికి ట్రావెల్ చేయాలి, డైలీ ఎక్స్పెన్సెస్ హ్యూజ్ ఉంటాయి. ఇప్పుడు రోజు నేను ఖాళీ కూర్చోలేను, నేను ఏదో ఒక వర్క్ ఉంటుంది. ఏం వర్క్ లేదంటే కథం ట్రైపాడ్ పెట్టుకొని షూట్ స్టార్ట్ చేసేసుకుంటా నేనే. ఏదో ఒకటి లైట్స్ అన్ని ఆన్ చేసుకున్నామంటే, ఇప్పుడున్న ఫ్లాట్లోనే మనకి స్టూడియో ఉందన్నమాట. సో అన్నీ రికార్డ్ చేసుకుని ఏదో ఒక ప్రొడక్టివ్, టైం వేస్ట్ కావద్దు, ఒక రీల్ పడ్డా కూడా అట్లీస్ట్ మన ఇన్స్టాగ్రామ్ కి గ్రోత్ ఉంటుంది అన్న చిన్న ఇంటెన్షన్. ఓకే, అండ్ నేను మీ ఇన్స్టా కూడా చూసాను, గాయత్రి గుప్తా గారు ఫ్రెండా మీకు? ఎలా పరిచయం? గాయత్రి గుప్తా గారు నాకు ఒక ఈవెంట్ లో తను గెస్ట్ అన్నమాట, ఓకే, నేను పర్ఫార్మర్. ఓకే, సో తను ముంగట గెస్ట్ ప్యానెల్లో కూర్చుంది. సో నేను బీట్ బాక్స్ చేస్తున్నా, తను పాటలు పడతాను నాకు తెలియదు.
అవును. సో అట్లా మాట్లాడినా నేను, హాయ్ మ్యామ్, ఐ వాచ్ యూ అదే మూవీస్లో కూడా చూసా, ఫిదా మూవీలో కూడా చూసినాం కదా. సో ఎట్లున్నారు మ్యామ్, అంత ఓకేనా ఇప్పుడు, హౌ ఇస్ యువర్ హెల్త్, ఎందుకంటే మధ్యలో రీల్స్ వచ్చినాయి కదా, సో హెల్త్ ఇట్లా అట్లా మాట్లాడినా, అయిపోయింది సార్టెడ్. తర్వాత షీ వాచ్డ్ మీ ఆఫ్టర్ మై పర్ఫార్మెన్స్, షీ కాల్డ్ మీ అనమాట, యు ఆర్ డూయింగ్ అమేజింగ్, బాగా చేస్తున్నావు అది ఇది అనేసి. దెన్ వీ ఎక్స్చేంజ్ ఇన్స్టాగ్రామ్ అండ్ షీ స్టార్టెడ్ ఫాలోయింగ్ మీ. అప్పటి నుంచి ఓకే. అప్పటి వరకు నన్ను ఫాలో చేయరు కదా ఇక పెద్దోళ్ళు, ఇక నన్ను ఫాలో చేసి దెన్ అట్లా స్టార్ట్ అయింది. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెడుతున్నాను అనమాట, హాయ్ ఎక్కడున్నావు అది ఇది అని నార్మల్గా మాట్లాడుతున్నాం. సో వన్ ఫైన్ డే హాట్ కప్ ఉంది కదా కొంపల్లి, హాట్ కప్లో కూర్చున్నప్పుడు నా ఫ్రెండ్ ఇంకో అమ్మాయి ఉందన్నమాట. సో షీఈస్ వెరీ క్లోజ్ టు గాయత్రి. ఓకే. సో అప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు అనేసి అడిగితే షీ వాజ్ లైక్ గాయత్రి దగ్గరికి వెళ్తున్నా అనేసి అంటే, ఓ సీరియస్లీ ఒకసారి కాల్ చేసి జెబెక్స్ ఉండి అని చెప్పి పక్కకి అన్న. సో ఉండు అనేసి అంటే జెబెక్స్ని కూడా రమ్మను అని ఇన్వైట్ చేసినారు ఇంటికి డిన్నర్కి. ఓకే. సో అప్పుడు అట్లా పోయిన తర్వాత మాట్లాడుకున్నాము. అప్పుడు మా పర్సనల్ షేర్ చేసుకున్నాం అన్నమాట. షీ స్పోక్, మాట్లాడిన తర్వాత ఇంకా క్లోజ్ అయిపోయినాం అట్లా. నౌ షీఈ్ లైక్ మదర్ అనాలా, అక్క అనాలా, డాన్ అనాలా, ఏమనాలా అర్థం కాదు. మధ్యలో కొన్ని రోజులు తను ఏమని పిలవాలో అర్థం కాలే నాకు. నేను అన్న మనం ఇంత క్లోజ్ అవుతున్నాము, నేను ఏమని పిలవాలని, బికాస్ షీఈస్ సచ్ అ బ్యూటిఫుల్ హ్యూమన్. చాలా మందికి యాక్చువల్ గా తెలియదు కదా, నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ అవ్వడం వల్ల ఆ అమ్మాయి యాక్చువల్ గా ఏంటి అనేది ఎవరికి తెలియదు. తెలియాలంటే ట్రావెల్ చేయాలి కదా. ఇప్పుడు ఫ్రేమ్ మీద ఒకటి ఉంటుంది, ఒక ఇంటెన్షన్, ఐఎమ్ ఇంటెలిజెంట్, షీఈస్ అన్ ఇంటెలిజెంట్ ఉమెన్, ఐఎమ్ని తాకాల అనేసి అంటే మనం చాలా కనెక్ట్ ఉండాలి స్పిరిచువలీ. షీఈస్ వెరీ బ్యూటిఫుల్ ఉమెన్. సో ఇక అంతే, ఇక అట్లా అయితే ఇక నిజాలు మాట్లాడితే ఎవరు ఒప్పుకోరండి ఆనెస్ట్లీ. ఫ్యాక్ట్స్ ఎవరు యాక్సెప్ట్ చేయరు. అందరూ మనం అందరం పరిగెత్తేది పైసా వెనక, బట్ షీ వాజ్ లైక్ నో, మనీ వెనక రన్ అవుతున్నావు కాదు, మన లైఫ్ స్టైల్ ఇది కాదు అనేసి ఒక చిన్న పాయింట్ చెప్పింది అనమాట. ఓకే. సో అలా రీల్స్ స్టార్ట్ చేశారు. యా, ఇద్దరం కలిసి పాట అంటే ఆ పబ్లోనే ఎప్పుడైతే గెస్ట్ లెక్క వచ్చినారు ఒక ఈవెంట్కి, అక్కడనే తనని పాడమన్నా, ఆమె పాట పాడతాను, అప్పుడే కనెక్ట్ అయిపోయినాం మేము. స్టేజ్ మీద పర్ఫామ్ చేసింది అనమాట ఒక పాట, ఇంగ్లీష్ సాంగ్ పాడి. సో తర్వాత మనం రీల్స్ చేద్దాం అనేసి అట్లా స్టార్ట్ అయింది. ఈ ఒక రీల్ వైరల్ అయింది, ఇప్పుడు అది 1 million క్లోజ్ ఉంది. సో అట్లా ఇక చేస్తూనే ఉన్నాం, అరే మంచి రీచ్ వస్తుంది కదా. ఓకే. సో మీ విషయానికి వస్తే కొన్ని డేస్ చాలా నెగిటివ్ కమెంట్స్, లైఫ్లో నెగిటివ్ ఒక ఫేస్ జరిగింది కదా, సో వాటి గురించి ఏం చెప్తారు? నాకు నెగిటివ్ కంటే పాజిటివ్ ఎక్కువ వచ్చింది చెప్పాలంటే. నేను గలీజ్ మాటలు మాట్లాడినా నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటుండే. ఓకే. అసలు నెగిటివిటీ అనేది చాలా తక్కువ ఎన్ని చేసినా. ఓకే. నెగిటివిటీ అంతేం లేదు. బట్ నేను అదే విన్నాను, టైసన్తో మాట్లాడుతున్నప్పుడు తను చెప్పాడనమాట, లేదు తనకి కొన్ని డేస్ బ్యాడ్ కమెంట్స్ కానీ కొంచెం నెగిటివ్ అది జరిగింది, ఒకసారి దాని గురించి అడుగు అంటే జనరల్ గా తన గురించి అని కాదు. అదే ఇప్పుడు మీరు చెప్పారు కదా పిఎస్ కి తీసుకెళ్లారని, అదే దాని తర్వాత నాకేం జరగలేదు ఇంకా. ఓకే. సో జనరల్ గా అయితే ఒకవేళ అంటే ఒకడో ఇద్దరు మనం ఎట్లున్నా వాడు తిట్టాలనుకుంటా, మనం ఎట్లున్నా తిట్టేస్తాడు వాడు. అవును. అట్లాంటిలో నేను పట్టించుకోను. ఫ్రెండ్షిప్ కోసం మాత్రం ప్రాణం ఇచ్చేస్తాను. యాక్చువల్ గా మనకి బ్రదర్ ఉండు జాక్ అని పిలుస్తాను నేను. సోను, నేను జాక్ అని పిలుస్తాను. ఆయన మర్చిపోయిండు. లేదు చేసినప్పుడు ఏదైనా బ్యాడ్ కామెంట్ వచ్చింది అనుకో, ఫస్ట్ టైం పిన్ చేస్తాడు. ఓకే. అట్లా మెడిచల్ ఒకటి పట్టుకొని కొట్టిరు. మెడిచల్ నాకు వస్తాడు వాడు, నేను ఏదో వాడితే వాడు ఏదో పెట్టేసిండు, నేను చూసుకోలే. వీళ్ళు ఆయన నా ప్రొఫైల్ బాగా చెక్ చేస్తాడు వీళ్ళన్న, అంటే మీ ఇద్దరు చాలా క్లోజ్. జెబెక్స్ కంటే నాకు జాక్ చాలా క్లోజ్. వాడిని పట్టిండు, ఏడుంటావు అని అడిగిండు, వాడు మేడ్చల్ అదే అని చెప్పి, అంటే ఫ్రెండ్ లాగా. అంటే మాకు అసలు నేను ఆయనకు ఫాలో చేయను, ఆయన నాకు ఫాలో చేయడు. అసలు మేము దోస్తులో కూడా అవ్వని తెలియదు. అట్లా మెసేజ్ చేసిండు, ఏడుంటావు నువ్వు, మస్తు చేసినావు, కామెంట్స్ బాగా పెడతావు అది అని చెప్పి, భయం అనిపించదు అని చెప్పి, ఏడుంటావు అంటే ఇన్ని ఉంటావు హాస్టల్, మేడ్చల్ హాస్టల్ ఏదో పక్కన ఉంది అని చెప్పి, ఇట్లా వీడు మేడ్చల్ ఉంటాడంటే సరే దా పోదాం అంటాడు. ఫోటో వదిలేసి అన్న, లేదు ఎట్లా వదిలేస్తావు, కంపల్సరీ కొట్టాలని అని చెప్పి, సరే మనం పోయే అవసరం లేదని చెప్పి, నాకు ఆడ మేడ్చల్ నాకు మా మమ్మడి వాళ్ళ ఫ్రెండ్స్ చాలా మంది వినయ్ అని, వాళ్ళకి ఫోన్ చేసిన, ఆడ ఓటో చూడరా నాయన దమ్మా ఖరాబ్ చేస్తున్నాడు, మన ఫుల్ కొట్టి ఫోటో తీసి వీడియో లాస్ట్ టైం మనం 5th డిగ్రీలో కూర్చున్నప్పుడు. అయ్యో పాపం, మీకు నెగిటివ్ కమెంట్ పెట్టే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటాయి, ఇలాంటి స్టంట్లు జరుగుతాయి. ఎందుకు యాక్చువల్గా అయితే నేనైతే పట్టించుకోను, పెట్టిన మొన్న రీసెంట్ గా ఒక మీరు పట్టించుకోరు కానీ పట్టించుకునే జనాలు ఉన్నారు మీ చుట్టూ. మొన్న రీసెంట్ గా ఒక వీడియో చేసి తీసేసిన నేను, ఇది అల్లు అర్జున్ ఇష్యూ అయింది కదా, దానిపైన అంటే ఫస్ట్ క్రిమినల్స్ పట్టుకోండి అని, దానికి ఒక 1000 కామెంట్స్ దాకా వచ్చింది. వాళ్ళే తిట్టుకుంటారు. అంటే ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి ఫ్యాన్ అనుకో, ఆయన అల్లు అర్జున్ అనుకో, నేను మిమ్మల్ని తిట్టింది అనుకో, వీడు నన్ను తిడుతుంది. అవును, ఇది జరుగుతుంది జనరల్ గానే. వాళ్ళే కొట్లాడుతారు, లాస్ట్ నేనే తీసేసిన ఎందుకు లేని పనులు లేని. అంటే నార్మల్ గా మీరు
అంటే ఫ్యానో లేదో నాకు తెలియదు, ఎవరికి ఫ్యాన్ ఏంటి అనేది తెలీదు. యాజ్ ఎ పర్సన్గా మీరు చెప్పండి, ఈ సిచ్యువేషన్లో ఎవరిది తప్పు అని మీకు అనిపిస్తుంది? సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా. అంటే తప్పు ఒప్పు అనేది కూడా పక్కన పెడితే జరిగిన దానిపైన మీ రియాక్షన్ ఏంటి? అంటే నేను నా పర్సనల్గా చెప్పాలంటే ఏం చెప్తా తెలుసా అని, నిజమే ఎవడన్నా నిజంగా ఒక హైకి వెళ్ళిపోతున్నాను అనుకో, వాళ్ళు చూసి ఎవరు కూడా. ఓకే, అట్లాంటి సిచ్యువేషన్ ఇది. ఇప్పుడు అల్లు అర్జున్ టాప్లు ఉండు, అది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు దాన్ని కూడా సపోర్ట్ చేస్తారు, కానీ బయట వాడరు. మేము అల్లు అర్జున్ సపోర్ట్ అని చెప్తారు, కానీ నాకు తెలిసి వాళ్ళే చేసుకుంటారు అంత. ఓకే, బయట ఇప్పుడు ఆయన చెప్పిండు ఆల్రెడీ నేను వస్తున్నా అని, అట్లా చాలా మంది అనిపారు, కానీ ఇది ఇష్యూ చేస్తారు కావాలని. ఇది హైలైట్ అయింది. చాలా సార్లు అయిందా, RRR కూడా అయింది. అవును, ఏంటంటే మేబీ నాకు ఈ సీన్ కొంచెం డిస్ట్రాక్షన్ కోసం చేసినట్టు అనిపించింది. నేను వీడియో తీద్దాం అనుకున్నా దీని మీద, బికాజ్ చూస్తున్నాను కదా. తీస్తే ఎలాంటి వీడియో తీసేవాళ్ళు? ఆ వీడియో ఆలోచించి దాని కాన్సిక్వెన్సెస్ ఆలోచించి వద్దురా, మనం గ్రోయింగ్ స్టేజ్, కాంట్రవర్సీని మనం తట్టుకోలేము అనేసి లైట్ తీసుకుని ఇంకా. ఓకే, కానీ బ్యూటిఫుల్ పాయింట్స్ ఉన్నాయి అనమాట దాని గురించి. ఎందుకంటే ఇది ఒక డిస్ట్రాక్షన్ లెక్క అనిపించింది నాకు, బికాస్ దీన్ని ఇంత సీన్ చేయాల్సిన అవసరం లేదు, బికాస్ ఆల్రెడీ అన్ని చెప్పేసినారు కదా అతను, అల్లు అర్జున్ సార్ కూడా అన్ని చెప్పేసిండు. సో అన్ని చెప్పిన తర్వాత కూడా బికాస్ ఇంటి పోయి చేస్తారు కావాలని, అది కొంచెం వర్స్ట్ అనిపించింది. ఇంటికి పోయి వాళ్ళ గార్డెన్ లో చెట్లన్నీ పడేసారు, టమాటాలతో కొట్టిర్రు, ఇంకా స్టోన్స్ వేసుకొని ఇంటి మీద అల్లు అర్జున్ గారు చెప్పారు, మేము రియాక్ట్ అయ్యే టైం కాదు, అయితే మంచిగా అయ్యే టైం వస్తే మీరు ఉండరు అది. వాళ్ళ గురించి ఓకే, కానీ మీ రీల్స్ లో చూస్తే కేసీఆర్ కి ఓట్ వేయండి అని ఒక ర్యాప్ కూడా ఉంది కదా. కానీ నాకు గుర్తులేదు ఇప్పుడు. అంటే నేను ఇప్పుడు సపోర్ట్ చేశారు కదా అని అడుగుతున్నా. నేను కేసీఆర్ ఫ్యాన్. ఓకే కేసీఆర్ ఓకే ఓకే, కలిస్తే ఫస్ట్ ఏం చెప్తారు? ర్యాప్ చేస్తారు అక్కడ? ర్యాప్ పక్కన పెట్టేస్తే ఫస్ట్ పట్టుకోలేను అంతే, జస్ట్ ఇట్లా టచ్ చేస్తే చాలు. కేసీఆర్ గారా కేటీఆర్ గారా? కేసీఆర్. కేసీఆర్. మీరు? కేసీఆర్ ఫస్ట్ వస్తాడు, కేటీఆర్ సెకండ్. సెకండ్ వస్తారు. కేసీఆర్ లేకపోతే కేటీఆర్ సెకండ్ ఇస్తే చాలు. అమ్మయ్యా, ఫోటో దిగకపోయినా సరే చూసి ఆయన నన్ను చూసి నేను ఆయన చేయబట్టుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ మీరు ఏం చేయాలి ఏంటి అని చెప్తారా? టైం ఇయర్ మనకి. ఓకే, ఒక గంట టైం ఇచ్చారనుకోండి. గంట టైం ఇస్తే ఫస్ట్ ఇవి అన్నీ వదిలేస్తాం మేము, ఆయనతో కూర్చుంటే చాలు. గంట సైలెంట్ గా కూర్చుంటారా? ఇంకా సైలెంట్ గా కూర్చోం, కానీ అప్పుడు ఆ సిచ్యువేషన్ ఎట్లుంటుంది, ఒక దేవుని ముందు ఈయన వాయిస్ రాదేమో నాకు తెలిసి కాసేపటి దాకా. ఓకే, ఓకల్ కార్డ్స్ అన్ని కరెక్ట్ కదా? మీరే సడన్ గా డైరెక్ట్ అక్కడ కూర్చుంటే హీట్ ఆఫ్ ద మూమెంట్ లో అంటే మీకు నేను చేసేస్తా. చేసేస్తారా? భయం అట్లా ఏం లేదు అసలు అసలు అట్లా చెప్పేసా, నేను ఇట్లా సో అండ్ సో చేస్తాను. ఓకే, సో అయితే మీరు చేస్తారు కాబట్టి నేను మీకు ఒక చిన్న, అంటే అన్ని ఇంటర్వ్యూస్ లో ఏదో ఒక మ్యూజిక్ అలా చేయించుకోవడం అది కామన్ కదా. నార్మల్గా మన బీట్ బాక్సింగ్ అంటే ప్రతి సిచ్యువేషన్, అంటే సౌండ్ వచ్చే ప్రతి దాన్ని కూడా మనం చేయగలుగుతాం కదా కదా. సో ఒక డోర్ ఓపెన్ చేస్తే ఎలా వస్తుంది, వాటర్ సౌండ్ ఎలా, నార్మల్ గా అలా కొంచెం ఏమైనా ట్రై చేశారా ఎప్పుడైనా? అంటే నేను డొనాల్డ్ డక్ ఐడియా ఉందా మీకు? డొనాల్డ్ డక్ దాని సౌండ్ ఇమిటేట్ చేసిన, ఇంకా ఏరోప్లేన్, ఇంకా వాటర్ డ్రాప్స్, బీట్ బాక్సింగ్ అది పాతదే. సూపర్ బైక్ చెప్పింది. ఓకే, అయితే ఇవి మా కోసం ఒక్కసారి సూపర్ బైక్ చేయనా ఫస్ట్? నిజంగానే ఉంది. ఓకే, నెక్స్ట్ ఫ్లైటా? ఏరోప్లేన్. మీరు కళ్ళు మూసుకోండి, ఫీల్ అవుతారు. ఓకే, అవును. ఓకే, వాటర్ది డోర్, వాటర్ డోర్ రాదా? ఓకే, వాటర్ ఇది వాటర్ డ్రాప్స్ అంతే. డ్రాప్స్. ఇంకోటి హ్యూజ్ డ్రాప్స్ ఎట్లా వస్తాయి అంటే
వాటర్ తప్పుడు వైరల్ అయింది అనమాట. అవును లైక్ నార్మల్గా వాటర్ తాగేటప్పుడు కూడా ఒక సౌండ్ అది ఉంటది కదా. ఈ మూవీ ఉంది సంతోషం మూవీలో సునీల్ ప్రభుదేవాకి అది కాదు సిచ్యువేషన్. సంతోషం మూవీలో సునీల్ ప్రభుదేవ గారికి డాన్స్ స్టెప్ చెప్తుంటాడు, బల్బు పెట్టడం ఎలా, అరే ట్యాప్ తిప్పడం ఎలా, వాటర్ తర్వాత స్మోక్ సిగరెట్ ఆర్పడం ఎలా, ఒక మూడింటిని కలిపి డాన్స్ చేస్తాడు కదా. సో అవి ఉంటాయి కదా, బల్బ్ పెట్టడం ఎలా, సౌండ్ ఎట్లా వస్తుంది ట్రై చేస్తాను. అంటే చూసినాక ఎప్పుడు ట్రై చేయాలనిపించలేదు. నేను యాక్చువల్గా ఫస్ట్ బీట్ బాక్సింగ్ అనగానే అచ్చా ఓకే ఇది చూడాలి ఆ సీన్ అని చెప్పి మీరు ఇంటర్వ్యూకి వచ్చే ముందు అదే చూస్తున్నా నేను. ఆ సీన్ ఓపెన్ చేసుకొని ఓకే బల్బ్ పెట్టడం వాటర్ ఎలా సౌండ్ వస్తుంది. సో ఇవన్నీ కూడా అంటే కొంచెం యూనిక్ గా ఉంటాయి కదా, నేర్చుకునేటప్పుడు కూడా కొంచెం వినేటప్పుడు కూడా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది జనాలకి. సో అట్లా సో మాకు యాక్చువల్ గా నేను బీట్ బాక్సింగ్ నేర్చుకునే విధానం ఎట్లా అంటే చాలా డిఫరెంట్ ఉండే అనమాట. మన హైదరాబాద్ లో నాకన్నా టాప్ లెవెల్ బీట్ బాక్సర్స్ మస్తు మంది ఉన్నారు, బ్యూటిఫుల్ చేస్తారు, కానీ టెక్నికాలిటీ ఉంటుంది. అంటే ఇట్లా వెస్టర్న్ లైక్ ఇప్పుడు నేను గమనించింది ఏంటంటే ఆడియన్స్ పల్స్, ఆడియన్స్ ఈ మధ్యలో ఏం నచ్చుతున్నారు ఎక్కువ బాగా వాళ్ళకి నచ్చాలి, ఐ మీన్ ఏ బీట్ బాక్సింగ్ డ్రమ్ ప్యాటర్న్ మ్యూజిక్లా వాళ్ళకి ప్రెజెంట్ ఏం నచ్చుతుంది అది నోటీస్ చేసిన. సో క్లాసిక్ క్రౌడ్ ముంగట బీట్ బాక్సింగ్ చేసిన, మాస్ క్రౌడ్ ముంగట చేసిన. సో ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అయ్యింది సౌత్ బీట్ కి. సో పీపుల్ స్టార్టెడ్ లైకింగ్ మీ జస్ట్ బికాస్ ఆఫ్ మై సౌత్ బీట్ యూనిక్ ఉంటుంది అనేసి. Switch the beat. నొప్పి రాదా అసలు మీకు నిజంగా? అసలు అలవాటు అయిపోయింది. స్టార్టింగ్ లో పెయిన్ ఉండే, స్టార్టింగ్ అంతా పెయిన్ ఉంటది, థ్రోట్ చీక్స్ ఇవన్నీ. సెపరేట్ ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు తెలుసా, ఫేస్ కి సంబంధించిన ఇక్కడ వరకు ఆటోమేటిక్ గా మీకు అక్కడ జాలైన్ ఎక్సర్సైజ్ చేస్తున్నా. వేస్ట్ అసలు చేయడం కూడా టైం వేస్ట్. ఇంకొకటి తెలంగాణ డప్పులు పబ్ లో చేసింది అన్నమాట, అది వైరల్ అయింది. ఎందుకంటే దాంట్లో పీపుల్ కనెక్టెడ్ టు పవన్ కళ్యాణ్ సాంగ్ కన్ను లాంటి కన్నులో నా జున్ను లాంటి పిల్ల సాంగ్ కి కనెక్ట్ అయ్యారు అనమాట ఆ బీట్ కి. సో మొత్తం దాని మీద కమెంట్స్ అన్ని ఇది తెలంగాణ డప్పులు కాదు, ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాంగ్ అని. అవును కరెక్ట్. అంటే వింటున్నప్పుడు ఆ సాంగ్ మైండ్ లోకి అయితే వస్తుంది. అది ఎందుకంటే అది ట్రెండింగ్ సాంగ్ ఉండే కదా. రీసెంట్ గా హోలీ ఈవెంట్ చేసిండే అనమాట, 5000 క్రౌడ్ ఉండే, అక్కడ కూడా మొత్తం అందరూ అదే పాట పాడిరు అనమాట. అప్పటి నుంచి నేను ఏం చేసిన కమెంట్స్ ని బేస్ చేసుకొని దాని అడ్వాంటేజ్ తీసుకొని క్రౌడ్ ముంగడ పోయినప్పుడు నేను ఇప్పుడు ఒక బీట్ బాక్సింగ్ చేస్తా, ఈ ప్యాటర్న్ కి మీకు ఏ సాంగ్ గుర్తొస్తుందో మీరు అందరు వాడాలి నాతోటి అని చెప్పిన అనమాట. సో అట్లా కూడా ఒక కనెక్షన్. ఇప్పుడు చేసిన ప్రోగ్రామ్స్ అన్నింటిలో బిగ్గెస్ట్ ప్రోగ్రామ్ మీకు అనిపించింది ఏంటి? బిగ్గెస్ట్ ప్రోగ్రామ్ ఇప్పుడు చేసిన అన్ని ప్రోగ్రామ్స్ లో ఎక్కువ క్రౌడ్ ఉండి? లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్ కి ఈ ఇయర్ మన న్యూ ఇయర్ వచ్చింది, ఇయర్ కూడా అక్కడనే అనంతపురా. ఓకే, ఇది నా ఫ్రెండ్స్ అందరు కనెక్ట్ అవుతారు. ఇంకొకటి వచ్చేసి కౌబాయ్స్ ప్రొడక్షన్ అని ఇక్కడ మన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అండి హోలీ ఈవెంట్, అక్కడ 5000 క్రౌడ్, అది కూడా బిగ్గెస్ట్. యా బేగంపేట్ కంట్రీ క్లబ్ దగ్గర కూడా చేసి లాస్ట్ ఇయర్. ఓకే, అది కూడా బాగానే ఉండే 3000 మెంబర్స్. నార్మల్గా మరి ఇంత పెద్ద ప్రోగ్రామ్స్ కదా, సో ఫైనాన్షియల్గా ఎందుకు ఇంత స్ట్రగుల్ అవుతున్నారు? నార్మల్గా పబ్లో మ్యూజిక్ ప్లే చేసే వాళ్ళకి కూడా సాలరీస్ బాగానే ఉంటుంది అది అని చెప్తూ ఉంటారు. ఓకే, అయ్యో ఎట్లా చెప్పాలంటే కష్టాలు లేని ఎవరు లేరు. ఇంకోటి ప్రతి ఫీల్డ్ లో కష్టాలు ఉన్నాయి, ఏ ఫీల్డ్ కూడా హ్యాపీగా ఉండదు. ఏదో ఒకటి ఉంటుంది గ్లిచ్, నీట్ గా రన్ అవుతుంది అనేది ఏది ఉండదు. సో ప్రెసెంట్ ఎట్లుంటుంది అంటే మార్కెట్, ఇప్పుడు మీరు నన్ను ఒకసారి పిలిచినారు, సో ఒక ఈవెంట్కి నన్ను పిలిచినారు, ఎంత ఇచ్చినారు, నెక్స్ట్ టైం మన ఇద్దరి మధ్యలో ఒక కనెక్షన్ బిల్డ్ అవుతుంది. అప్పుడు ఒక
ఒక బాండ్ Bargain వచ్చేస్తుంది. start దాని తర్వాత ఈజీనెస్ అయిపోతుంటది. నెక్స్ట్ వీక్ ఇస్తారు డిలే. ఓకే సో ఆ డిలేలో ఏమైతుంది, హోల్డ్ చేస్తారు. ఓకే. సో ఇప్పుడు నేను వాళ్ళని ఏమనలేను. కానీ కొంతమంది కమిట్మెంట్స్ అంటే ఎట్లా ఉంటాయంటే ఓకే ఇప్పుడు జెబెక్స్ ఇంత అమౌంట్ కి మాత్రమే తను వస్తాడు అనేది బేస్ అమౌంట్ ఎందుకు ఇప్పుడు నేను మేనేజర్ పెట్టుకున్నాను, నా ఫ్రెండే సతీష్ నాయక్ అనేసి. ఒక ఫిక్స్డ్ అమౌంట్ పెట్టుకుంటారు కదా వాళ్ళు, ఎన్ని టైమ్స్ అన్నా పబ్ కి పిలుచుకున్నా లేదంటే ఈవెంట్ కి పిలుచుకున్నా కూడా సమ్ అమౌంట్ అనేది ఫిక్స్డ్. ఇంకా ఫస్ట్ అడ్వాన్స్ పే చేయాలా, ఈవెంట్ అలా అయిపోయిన కొన్ని తర్వాత రూల్స్ ఉంటాయి. ఎందుకు అంటే నేను ఒక 1 year బ్యాక్ కొన్ని టైమ్స్ పబ్స్ కి వెళ్ళినా అనమాట. సో వెళ్ళినప్పుడు నేను చూసా, అంటే అక్కడ ఉన్న మా వాళ్ళు రెగ్యులర్ గా వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, తెలుసు అందరికి సాటర్డే అయితే వీళ్ళ ఈవెంట్ వస్తుంది, వెనస్డే అయితే వీళ్ళ ఈవెంట్ ఉంది అని చెప్పి ప్రమోట్ చేసుకుంటారు కదా. సో వాళ్ళ గురించి నార్మల్ గా తెలుసు కాబట్టి ఫ్రెండ్స్ అంతా క్లోజ్ అయి ఉంటాం కాబట్టి సో మాట్లాడుకున్నప్పుడు లేదు అది చాలా పెద్ద ఈవెంట్, వాళ్ళని చాలా హ్యూజ్ అమౌంట్ తో వాళ్ళని తీసుకొస్తున్నారు అని చెప్పి చెప్తారు కదా. సో అలా మీరు ఎందుకు క్రియేట్ చేసుకోవట్లేదు మరి? టైం పడుతుంది దేనికైనా. ఇప్పుడు ఇక్కడ దాకా రావడం నాకు చాలా ఐ మీన్ ఎక్కడి వరకు అయితే ఉన్నానో ఇక్కడ వరకు నేను బిల్డ్ చేసుకుంది ఐఎమ్ హ్యాపీ. ఓకే ఇప్పుడు మెల్లమెల్లగా అంటారు కదా ఒక్కొక్క స్టెప్. సో ప్రాసెస్ మెల్లగైనా సరే కానీ కన్సిస్టెంట్గా ఉంటే చాలు. ఒకటేసారి అట్లా లేచినా కూడా ప్రాబ్లమే అవుతుంది. ఒక మనిషి తీసుకోలేడు, అంత ఫేమ్ కూడా తీసుకోలేడు తెలుసా సీరియస్గా. ఇప్పుడు ధన్మన్ బయటికి వెళ్తే నలుగురు చూస్తారు అనుకో, మైండ్ కంట్రోల్ ఉండదు. ఎవరైనా చూసినా అయినా పాజిటివ్ గా నవ్వినా నెగటివ్ గా నవ్వినా అవన్నీ ఫీలింగ్స్ వస్తుంటాయి, చాలా థాట్స్ వస్తాయి. సో ఫేమ్ కూడా ఒక ఎత్తు వరకు ఉంటేనే బాగుంటుంది. స్లోగా ఉండాలి, కన్సిస్టెంట్ గా ఉండాలి అంతే. నేచురల్ స్టార్. మీరు నెక్స్ట్ ఏంటి ప్లాన్స్? బిజినెస్ ని ఇంకా ఏదైనా చేంజ్ చేస్తున్నారా? చేంజ్ ఏం లేదు, ఉన్నదాన్ని మంచిగా చూసుకోవాలి అంతే. ఓకే. సో మనీ సంపాదించాలి అని ఒక డ్రీమ్ పెట్టుకున్నారు. సో ఎలా మరి దానికోసం ఎలాంటి ప్రయత్నాలు? ఇల్లు కోసం అప్పు చేసినామని చెప్పాను కదా, అది క్లియర్ చేయాలి. ఇంకొక 1 year లో క్లియర్ అయిపోతుంది. ఓకే. అది అయిపోయిన తర్వాత అప్పుడు ఇంకేదైనా చేయాలి. బట్ ఏది చేసినా ర్యాప్ అనేది మాత్రం ఉంటుంది, లైఫ్ లో ఉంటది. ఓకే. సింగర్ గా కూడా మీరు ఏమంటారు? సింగర్ అంటే ఇది నార్మల్ ఇప్పుడు మనం చేసినాం కదా, ఆ సాంగ్స్ నేను విని అలవాటు అయిపోయి అవి పాడుతూ ఉంటాను అంతే. ఓకే. సింగర్ అని అట్లేదు. యాక్టర్ కంప్లీట్ గా అటకెక్కిందా? లేదు, పోతా ఉంటా అప్పుడప్పుడు. ఓకే. సో మీ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కదా, మీరు మీ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కదా, ఒకవేళ ఒక సినిమా తీయాలి అనుకుంటే ఏ టైప్ ఆఫ్ సినిమా తీస్తారు? ఆల్రెడీ టైజన్ అన్న స్టోరీ రాస్తుండు, కంప్లీట్ అయింది. చాయ్ బిస్కెట్ వాళ్ళకి అందరికి కాంటాక్ట్లు ఉండు. యా ఓకే ఓకే. నాతో ఒకటి షేర్ చేసుకున్నాడు, ప్రొడ్యూసర్ దొరకట్లేదు, మంచి స్టోరీ, చాలా మంచిగా ఉంది స్టోరీ. ఒకవేళ తీయాలంటే మేము ఇప్పుడు నెక్స్ట్ అదే హిప్ హాప్ డోంట్ స్టాప్ అని చెప్పి టైటిల్. చాలా మందికి యాక్చువల్గా ఈ హిప్ హాప్ అంటే ఏంటి అనేవి అసలు మీనింగ్స్ తెలీదు, ఏంటి కొత్త పదాలు వాడుతున్నారు వీళ్ళు అనేది ఉంటుంది. అసలు ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయరా? అసలు హిప్ హాప్, ఈ బీట్ బాక్సింగ్ అయినా లేదంటే ర్యాప్, వీటన్నింటికి కూడా చాలా మందికి అసలు తెలీదు పాపం. ఏం లేదు, నాలెడ్జ్ అనేది తక్కువ. హిప్ హాప్ అనేది ఒక మీడియా అనుకోండి. ఓకే. ఆ మీడియాలో ఛానల్స్ వచ్చేసి బీట్ బాక్సింగ్, ర్యాపింగ్, గ్రాఫిటీ, డిజైనింగ్ ఉంటుంది, గ్రాఫిటీ ఒకటి, ఇంకా స్కేటింగ్, ఇవన్నీ దాంట్లో ఎలిమెంట్స్ అనమాట హిప్ హాప్లో. సో ఇవన్నీ దీంట్లో వచ్చినప్పటికీ ర్యాపింగ్, బీట్ బాక్సింగ్, ఇంకా స్కేటింగ్ చాలా మందికి తెలుసు. ఈ గ్రాఫిటీ ఎవరికి అర్థం కాదు. గ్రాఫిటీ ఇంకా కూడా ఒక ఎమోషన్ ఉంటుంది యాక్చువల్గా. గోడల మీద ఏదో బొమ్మలు వేస్తారు అనేసి అంతే చూస్తారు కానీ ఆరెంజ్ మూవీ అది ఎప్పుడు 2008 అప్పుడే చూపించారు గ్రాఫిటీ గురించి. సో అది చాలా బ్యూటిఫుల్ అన్నమాట. ఇది హిప్ హాప్ ఏంటంటే నీకు అనిపించింది, నీకు బాధ అనిపించింది అనుకో, బొమ్మ రూపంలో చూపిస్తాడు ఆ బాధని, పాట రూపంలో చూపిస్తాడు ర్యాప్ లా. అట్లా బీట్ బాక్సింగ్ కి అట్లేం లేదు, ఎమోషన్ అయితే ఏం చేయలేం కానీ ఎంటర్టైన్ చేయొచ్చు. అవును, అట్లా కంటిన్యూ ఎంటర్టైన్మెంట్ కదా. ఎస్. ఓకే. సో మీ విషయానికి వస్తే ఫోక్ ఇండస్ట్రీని చాలా సపోర్ట్ చేస్తారు కదా మీరు. సో ఎందుకు అంత ఇష్టం? ఎలా? తెలంగాణ మనమే చూపించుకోవాలి. ఎస్. ఇప్పుడు నాకు తెలిసి ఈ తెలంగాణ వచ్చిన తర్వాతనే కొంచెం మనకు ఇజ్జత వస్తుంది, అంతకుముందుకు అంత లేదు. మీరు కూడా తెలంగాణ కదా, పక్కా. కరీంనగర్ మనది మనమే చూపించుకోవాలి. మన కోసం ఎవ్వడు కొత్త వచ్చి చూపించలేడు కాబట్టి మనం చాలా మంది సపోర్ట్ చేయాలి. మనం చేస్తున్నామా లేదా అనేది పక్కన పెడితే మనం అందులోనే ఉన్నాము, డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం దానికి కనెక్ట్ అయ్యే ఉంటాం మన లైఫ్ అనేది. సో సపోర్ట్ చేసుకోవాలి. చాలా తక్కువ మంది ఉంటారు అలా, అందులో మీరు ఒకరు. నిజంగా అంటే ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది, ఫోక్ ఇండస్ట్రీని బాగా సపోర్ట్ చేస్తాడు తను అని చెప్పి. సో ఫ్యూచర్ లో ఏమైనా సాంగ్స్ చేస్తా పక్కా మా కోసం? కొన్ని ప్రెజర్స్ అన్ని అంటే ఇట్లాంటివి అన్ని అంటే ఇప్పుడు అన్ని ఇట్లుంది, ఏదో ఒక రోజు ఇట్లా అయినప్పుడు
కంపల్సరీ చేస్తా. ఓకే, అన్ని ప్రెజర్స్ పోతే మైండ్ కొంచెం రిలాక్స్ తో అనుకో చాలా ఆలోచించవచ్చు అవును. అట్లా. సో మళ్ళీ ఏదన్నా ఒక మంచి సిచ్యువేషన్ ని చేంజ్ చేయండి కొంచెం, ఏదన్నా మంచి ర్యాప్. చదవలేదు పాఠం పాడుతున్న పద్యం, వెనక బెంచి జీవితం ముందు చూపే లక్ష్యం, చూసుకుంటూ సాగుతున్న నేడు నేను నిత్యం, నిన్న మొన్న బాధలే మర్చిపోయిన నిజం, అయినా కూడా నడుస్తున్న నిజం వెనక సత్యం, సాగిస్తూ సాధిస్తా ముందున్న పయనం, నా కలమే నా బలం, ఆగదు ఈ సమరం, గుంపులెన్ని వచ్చినా నాదే ఈ విజయం, ఒంటరి పోరాటం నాకే ఇది వరం, నా ముందు మైకు పడితే నువ్వు గెలవలేవు జగడం, నా ఫ్లో చాలా కొత్తదే, మట్టితో పుట్టిన నా ర్యాప్ చాలా గట్టిదే, కుల భేదం చూపదే, ఇక మస్తైంది చాలు బే, ఏదో కాదు బే, పాడుతున్న పాటనే బారు బారుకి రైమింగ్ గట్టిగా ఉందిలే, రాపు మత్తులో నేను మునిగిపోయనే, నా ఈ పాటనే మీకు వ్యసనం మాయనే. సూపర్. నాకు ఎటు కాన్సన్ట్రేట్ చేయాలో అర్థం కావట్లేదు. కాసేపు మ్యూజిక్ చూడాలా, కాసేపు సాంగ్ చూడాలా. నిజంగా అసలు నేను అది చెప్తున్నా కదా, కాశీలో నేను అది విన్నాను అనమాట. గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, అందరూ అక్కడ నిల్చుండిపోయారు అనమాట. అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు అక్కడికి అనేది కూడా మర్చిపోయారు. మేము కూడా చాలా సైఫర్స్ చేసినాం, ఇప్పుడు ఈ మధ్యలో అవుతలేదు. అవును, మాల్లో కూడా చేసినట్టున్నారు కదా, మాల్లో చేశారు, బయట. అది నార్మల్ షూటింగ్, ఐ మీన్ మేము షూట్ చేసుకున్నాం రీల్ కి. కానీ సైఫర్స్ అంటే ఇప్పుడు అందరిని ఇన్వైట్ చేస్తాం అనమాట, మాకు గ్రూప్స్ ఉంటాయి. ఓకే, సో ఆ గ్రూప్ లో ఇన్వైట్ చేస్తాం, ఇట్లా ఈ రోజు సండే రోజు ఇట్లా సో అండ్ సో ప్లేస్ లొకేషన్ పెట్టేసి ఇక్కడికి 6 PM కి అందరం కలుద్దాము అంటే, అందరు గ్రూప్ ఆఫ్ ర్యాపర్స్, బీట్ బాక్సర్స్ అందరు వచ్చేస్తారు అనమాట. ఇక అందరం కలిసి ఫ్రీ స్టైల్ చేస్తున్నాం ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్. అంటే ఆ మూవీ సేమ్ అట్లానే కదా, అంటే అందులోనేమో గల్లీ బాయ్ లోనేమో అదొక కాంపిటీషన్ టైప్ లో వెళ్తది కదా. అంటే కాంపిటీషన్ కూడా ఉంది అలా. సైఫర్ ఏంటంటే రిహార్సల్ కలిసి రోజు చేస్తున్నాం అనుకో, ఇంప్రూవ్మెంట్. కాంపిటీషన్ జరుగుతూ ఉంటాయా, బయట వెళ్తూ ఉంటారు ఎప్పుడైనా? కాంపిటీషన్స్ అవుతుంటాయి. లాస్ట్ టైం ఒక బిగ్ బాక్స్ గ్రౌండ్, అది బీబీఎక్స్ బిగ్ బాక్సింగ్ BBX ఛాంపియన్, అది ఒకసారి చేసిన ఉండే. మేము టాప్ 2 వరకు పోయి, టాప్ 2 కాదు టాప్ 3 బిగ్ బాక్సింగ్ సంథింగ్ ఇక్కడ బిగ్ బ్యాంగ్ అనేసి ఒక వెన్యూ ఉంది అన్నమాట. దాంట్లో మనోళ్ళు ఒక ఈవెంట్ చేసి 10,000 డెక్కన్ గ్యాంగ్ వాళ్ళు 20,000 సంథింగ్ క్యాష్ ప్రైజ్ అనౌన్స్ చేసి ర్యాపర్స్ షో అయింది. సో ఫైనల్ గా ఇద్దరికి ఒక్కొక్క క్వశ్చన్ ఉంది. సో మీకు వచ్చేసి ఫ్రెండ్షిప్ అంటే ఒక్క మాటలో ఏం చెప్తారు? ఇంకో ఫ్యామిలీ అంటే 2 ఫ్యామిలీలు. ఓకే, ఒకటి ఇల్లు, ఇంకోటి ఫ్రెండ్షిప్. ఓకే. అండ్ దీనికి ఒక సిచ్యువేషన్ ని కనెక్ట్ చేసుకుంటే మీ అమ్మమ్మ గారి సిచ్యువేషన్, నేను లాస్ట్ ఇంటర్వ్యూలో మీరు షేర్ చేసుకున్నారు కదా, అయితే క్రేజీ. అండ్ మీ మమ్మీ అలా రియాక్ట్ అవ్వడం అంటే, చాలా మంది కూడా పేరెంట్స్ ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చిర్రు అనుకో, ఇట్లాంటి సిచ్యువేషన్ లో రియాక్ట్ అవుతారు. కొన్ని సిచ్యువేషన్ లో ఎరా మీకు ఇల్లు లేవా, నిజంగా ఊరికే ఇన్నే ఉంటారా అనేది కూడా తిడతారు వాళ్ళే. కానీ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా మా మమ్మీ అంటే, నాకు ఇంత ఫ్రెండ్షిప్ రానికి మా మమ్మీ కూడా ఒక కారణం ఏమో. ఎవరు బయట వాళ్ళు లోపల అట్లా ఏముండదు, ఎవరైనా ఒకటే. మా మమ్మీ అందరిని యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, అట్లా ఒకరోజు ఏమైంది, ఇట్లానే మేము కొంచెం మా అన్నది చనిపోయిన ఆ టైంలో, నా దోస్తులు ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు. మా ఇంట్లో కంపల్సరీ ఒక 5 మంది ఉంటారు. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా కదా, ఒకవేళ మమ్మీ మా పని దగ్గర పోయింది అనుకో, ఇంట్లో ఎవరో 2 ఉంటారు కంపల్సరీ. అట్లా నార్మల్గా అట్లా ఉంటుంటే మా అమ్మమ్మ ఆ టైంలో వచ్చి, ఎప్పుడు ఇన్నే ఉంటారు, 60 ఇల్లు లేవా, పోతే కదా ఇంటికి మీరు, తెల్లారి తిని ఉంటారు, రాత్రి తిని ఉంటారు, 1 గంటలకు ఇన్ని ఉంటారు, అట్లా అని తిడతా ఉంది. మా అమ్మ సడన్గా లేచి కోపంలో, అంటే ఆ బాధలు ఉండే మా అమ్మ, ఆ పోరలు కాబట్టి మేము అంతో ఇంతో అంటే ఒక ఇన్సిడెంట్ నుంచి బయటకు వస్తున్నాం, నువ్వు వాళ్ళని ఏమనద్దు, మీరు ఉన్నా లేకపోయినా వాళ్ళు ఎప్పుడు ఉంటారు మాతో అని చెప్పింది వాళ్ళ మమ్మీకి. క్రేజీ కదా అది నిజంగా. అంటే నువ్వు ఉంటే ఉండు, వెళ్తే వెళ్ళు, కానీ వాళ్ళని మాత్రం ఏమనకు అని చెప్పడము చాలా, అంటే ఎంత అర్థం చేసుకొని ఎంత నమ్మితే అలా చెప్తారు. వాళ్ళు కూడా అంతే నమ్మకంతో ఉంటారు. నా దోశలో అంటే నార్మల్ గా చెప్తారు, దోశ చేయొద్దు ఖరాబ్ చేసేస్తారు. ఇప్పుడు దోశ అంటే ఖరాబ్ చేసినప్పుడు ఉంటాడు, మంచి చేసినప్పుడు ఉంటాడు. అప్పుడు యాక్సెప్ట్ చేసినాం అనుకో, కంపల్సరీ వాడు ఖరాబ్ చేయడానికి చూడండి మనని. అవును, ఇప్పుడు మనం వాడు ఏడి చేసినా ఓకే అని చెప్పినాం అనుకో, వాడు కంపల్సరీ వాడే మాట్లాడు ఫస్ట్ మనకంటే ముందు. వాడు అట్లా కాదురా నాకు ఏం చేయొద్దు అనే మైండ్ సెట్ వచ్చేస్తుంది వానికి కూడా. నిజంగా అంటే అలాంటి ఫ్రెండ్స్ దొరకడం కూడా అదృష్టం. నాకు చాలా మంది దోస్తులు ఫైనాన్షియల్ చాలా సపోర్ట్ చేసారు. మనం ఏం సంపాదించుకున్నాము, ఏం చేసినాము, ఎంత ఎత్త తినము అనే కంటే మనం ఆ నమ్మకాన్ని, ఆ లవ్ ని సంపాదించుకున్నాం కదా ఫ్రెండ్స్ దగ్గర నుండి, అది చాలు. సో మీ విషయానికి వస్తే ఫైనాన్షియల్ లోగా ఉన్నాను అని చెప్తున్నారు కదా, సో ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు మరి? అంటే ఇప్పుడు ప్రెసెంట్ గాయత్రి గారు సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, సో షీఈ్
షీ గేవ్ మీ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. అంటే సపోర్టింగ్గా ఉండి నువ్వు ఏం చేయకు, నీ దారి అది కాదు, నువ్వు ఇట్లా చేంజ్ అవ్వు కొంచెము అనేసి కొంచెం క్వాలిటీస్ డిజైన్ చేసింది అనమాట. ఓకే సో షీఈస్ అ బ్యూటిఫుల్ ఉమెన్ ఐ కెన్ సే, యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్. సో ఇంకా అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారన్నమాట. అంతెందుకు పక్కనే మన బాయ్ కూడా చాలా సపోర్ట్ మీకు చేసి బాగా గుర్తున్న సిచ్యువేషన్ అంటే ఎప్పుడైనా కాల్ చేసి సడన్ గా క్రిటికల్ సిచ్యువేషన్ కానీ ఏదన్నా కానీ టక్కున ఫోన్ చేసి వాళ్ళు హెల్ప్ చేస్తారు కదా, అలాంటిది ఏదన్నా నీకు ఉందా? షేర్ చేసుకుంటాం మాతో. దిలీప్ అన్న వేసి కన్ను అంటాడు. ఓకే. సో అన్న నాకు ఈ ఫోన్ గిఫ్ట్ చేసిండు అనమాట. ఓకే. సో అన్న ఎట్లా అంటే ఒక మాట చెప్పింది నాకు, నీకు ఎప్పుడు పైసలు అవసరం ఉన్నా దేనికి ఒక దానికి అవసరం పడతాయి అందరికీ. సో అన్న ఈజ్ అ ఓనర్ అనమాట, కంపెనీస్ ఉన్నాయి, కొంచెం సెటిల్డ్, బట్ స్టిల్ ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్ ఇన్ పర్సన్గా. సో అన్న ఏమన్నాడంటే, నీ సర్కిల్లో ఎవరికి పైసలు అడగకు, ఓకే, ఎవరికి అడగకు, చిల్లర అసలు పైసలు ఎవరిని అడగకు, నువ్వు ఏమున్నా ఫస్ట్ నాకు అడుగు, నాతో నవ్వదు అంటే అప్పుడు ఇంకో ఆప్షన్ చూసుకో అనేసి అన్నారు. అయితే అన్న అట్లా అడుగు, ఊకే కూడా అడగలేం కదా అన్న, అట్లా బాగోదు కదా అది అనేసి అంటే, అవన్నీ మనసులో పెట్టుకోకరా, ఏమున్నా మనం మార్కెట్లో ఓడని గురించి ఏమనుకుంటాడో తెలియదు. సో ఇప్పుడు ఎదుగుతున్న స్టేజ్లో ఎవరిని అడగకు, ఇండిపెండెంట్గా కొన్ని రోజుల్లో స్ట్రగుల్, తర్వాత రేపు నా దగ్గర లేనప్పుడు నువ్వు ఇయ్యవారా, నువ్వు మంచిగా సెటిల్ అయినాక అన్నట్టు అంత పాజిటివ్గా మాట్లాడతాడు అనమాట. కాల్ చేసి అన్న 5,000 కావాలనేసి అంటే ఓకే పంపుతున్న ఒక 2 minutes జరసేపు ఆడుకుంటాడు అనమాట. ఫస్ట్ 4 తగిన లేవురా ఫస్ట్ లేవురా అనేసి అంటే ఓకే అన్న, నేను ఎక్కువ జర మూమాటం ఎక్కువ అనమాట, మనకి అంత ఫ్రీగా అడగలేం. ఓకే అన్న అనేసి ఇట్లా పెడుతుంటే ఎంత చెప్పి యాక్టింగ్ చేయకుండా అట్లా. సో ఈజ్ అ పర్సన్. ఇంకా ఓకే, ఇంకో క్వశ్చన్ కూడా అడగడం మర్చిపోయినా, ఎందుకంటే అది మన రిషికి అడగడం కరెక్ట్ కాదు, ఎందుకంటే స్టార్టింగ్ క్లారిటీ ఇచ్చేసింది కాబట్టి సబ్జెక్ట్ మనకు కొంచెం దూరం అని నీట్గా ఎస్కేప్ అయింది కాబట్టి. సో నీ దగ్గరకు వద్దాం. అమ్మాయిలు ఫ్రెండ్సా, ఫ్రెండ్ విత్ బెనిఫిట్సా, గర్ల్ ఫ్రెండ్సా, రిలేషన్షిప్పా, ఏంటి? రిలేషన్షిప్ ఎలా ఉన్నావు, ఏంటి, ఏం జరుగుతుంది లైఫ్ లో? ఈ పార్ట్ అదొక్కటే కాదు, రిలేషన్షిప్ ఒక్కటే కాదు, అది ఒకటే కాదు, నాకు అర్థం లేదు, నేను ఇంకా అంటున్నాను చూడు. ఇంకా నేను కూడా నాకు పాజిటివ్ గా చెప్తున్నాను, అది పాజిటివ్. మెంటల్ టెన్షన్ పెట్టుకుంటే బతకలేం మనం. అదే నిజమే. ఓకే, సో రిలేషన్షిప్ అనేది లేదు లైఫ్ లో? లేదు, ఉండే బ్రేకప్ అయిపోయింది. అయ్యో, అప్పటి నుంచి రిలాక్స్ అయిపోయాను. అయ్యో అనేలేపు రిలాక్స్ అయిపోయినాను. అయిపోవాలంతే. ఇప్పుడు మొన్న లక్కీ భాస్కర్ లో ఒక డైలాగ్ ఉంటది, ఒక్క రోజు రోజులో ఒక అరగంట నేను అనుకున్నట్టు లేదు అనేసి చాలా మంది కనెక్ట్ అయ్యారు డైలాగ్. అది నిజంగా కదా. అవును. సో ఒక అమ్మాయి నేను అనుకున్నట్టు ఎన్ని బెనిఫిట్స్ లేవు, ఎంత మంది ఉన్నారు, ఎన్ని బెనిఫిట్స్ లేవు, ఆయన డైలీ పబ్కి వెళ్తాడు. ఎవరు? మీరే ఫ్లో లో ఒప్పుకుంటాం అనుకున్నా. డైలీ వెళ్ళను, వీకెండ్స్. ఇప్పుడు జర తగ్గించిన, యాక్సిడెంట్ తర్వాత చాలా తగ్గించిన. ఓకే, పబ్కి వెళ్తావు కాబట్టి తీర్థం ఏమైనా? తీర్థం అంటే పబ్ అదే ఉంటది కదా, పబ్ లో ఏముంటది? జ్యూస్, వాటర్. నేను అదే అడుగుతున్నా, మేము అది తీర్థం అని అంటున్నాను. వాటర్, జ్యూస్. హెల్దీ జ్యూస్ లో ఏదైనా కొంచెం హెల్దీగా బెనిఫిషియర్స్ జరగాలి కదా. కిక్ కోసం అంటే ఎక్కువ తాగాను నేను, కొంచెం ఏదైనా కంపెనీ జ్యూస్ ఏదైనా ఎక్కువ తాగకూడదు. అవును, తాగకూడదు, మంచిది కాదు. ఏదైనా ఎక్కువ తాగితే మంచిది కాదు. అవును, అమ్మాయిలు కూడా అంతే, ఎక్కువ జోలికి వెళ్తే కూడా అస్సలు మంచిది కాదు, అస్సలు. అంటే యాక్చువల్గా నాకు సర్కిల్ ఎట్లుంటది అంటే, అమ్మాయిలు లైక్ ఫ్రెండ్స్ అందరూ నచ్చుతారు, క్యూట్ గా ఉంటారు. సో అవును, క్యూట్ గానే కానీ ఉండాలి. అయ్యో, అంటే మన వైబ్ లో కూడా ఉండాలి కదా. మనం ఇప్పుడు మ్యాచ్ చేస్తాడు వైబ్, ఎట్లయినా వాళ్ళు ఒకవేళ డల్ ఉన్నా మ్యాచ్ చేసేస్తావు కదా. అంతేగా భాయ్, అందరు ఫ్లోలు ఉన్నారా? ఓకే, అయితే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ జరుగుతుంది కదా, నేను ఒక్కో థింగ్ చెప్తూ ఉంటాను, నాకు ఫ్రీ స్టైల్ చేస్తూ ఉండాలి. ఫ్రీ స్టైల్ ర్యాప్. ఇంకా ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు ఓకే, దీనిలో ఫైనల్ గా కొంచెం నీకున్న అమ్మాయిలను కూడా యాడ్ చేసేసి, దాన్ని కూడా ఆ స్టైల్ కూడా కొంచెం యాడ్ చేసేసి. ఓకేనా? ఓకే ఓకే, మ్యూజిక్ పెడతాను. ఓకే, డన్. సో ఫస్ట్ కెమెరాతో స్టార్ట్ చేద్దాం. కెమెరాతో స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఇంట్రడక్షన్ తో స్టార్ట్. ఓకే, అయితే సరే, ఫస్ట్ ఇంట్రడక్షన్ తో స్టార్ట్ చేద్దాం. డన్. Hey, check this out. Zebex on the track.
నా పేరు జెబెక్స్ అని చెప్పుకుంటే నాకెవ్వరు తట్టుకోలేరుగా. జెబెక్స్ అన్న పేరు చాలా టంగ్ ట్విస్టింగ్ గా ఉన్న కూడా నేను పెట్టేస్తా బ్రో, ఎందుకంటే నీ గ్లో చాలా తక్కువ అని నేను మాట్లాడితే నా గురించి తప్పుగానే నువ్వు అనుకుంటావు నా గురించి నువ్వు మార్కెట్ లో కనుక్కుంటావుగా. సోదరా వింటున్నావా జెబెక్స్ గాని ర్యాప్ సాంగ్ ని? ఇన్ని రోజులు నువ్వు అనుకున్నావు బీట్ బాక్సింగ్ వీడు చేస్తాడు, కానీ ర్యాప్ సీన్ లోకి వీడు ఇంకా ఎంటర్ అవ్వడనుకున్నావా సోదరా? టైసన్ అన్న గురించి నేను చెప్పేస్తా బ్రో, నాకు స్టార్టింగ్ నుంచి చెయ్యి పట్టి నడుపుకున్నాడు. బీట్ బాక్సింగ్ అంటే ఏంటో పక్క నుండి చూపించాడు, కానీ నేర్చుకున్నాను ఇంట్లోనే కూర్చొని యూట్యూబ్ ఆన్ చేసుకొని హెడ్సెట్ పెట్టుకున్న. నాకెవరు గురువు లేరు అని నేను చెప్పుకోకుండా నేను చెప్పేస్తా యూట్యూబే నా గురువు. ఈ యూట్యూబ్ కోసమే చేస్తున్న కెమెరా ముంగట కూర్చొని. ఇట్స్ Canon, I don't know whether it is a 5K or 6K, కానీ నా పాకెట్ లో 6K లేవుగా. నీ ఓకే ఫోన్ గురించి రోజు నైట్ నా గర్ల్ ఫ్రెండ్ కాల్ చేస్తుంది, హలో అంటే నువ్వు ఈ టైంలో బయట ఏం చేస్తున్నావు అంటుంది. నేనంట అయ్యో బాబోయ్ నాకు చాలా పనులు ఉంటాయి బేబీ, నువ్వు ఇట్లా క్వశ్చన్స్ అడిగితే మధు చాలా మాట్లాడుతుంది, చాలా సేపటి నుంచి కాన్వర్సేషన్ అవుతున్నా, కానీ తన స్మైల్ చాలా బ్యూటిఫుల్ గుంది డింపుల్. కానీ నేను డింపుల్ ని చూస్తున్నా, పింపుల్స్ ఉన్నా, కానీ నేను మేకప్ వేసుకొని ఇంటర్వ్యూకి వచ్చేసాను. ఇంకా వర్డ్ ఇస్తే నేను స్విచ్ చేస్తాను మైక్. నా ఫేవరెట్ బ్రో, ఈ మైక్ ఉంటేనే మీకు క్వాలిటీగా నా వాయిస్ నంతా నువ్వు వినుకుంటా చేసేస్తావు. నువ్వు దాని క్వాలిటీని చెక్ చేసే ముందు నా వాయిస్ నీకు క్లారిటీగా వినిపిస్తే, సారీ కెమెరామ్యాన్ గురించి చెప్పాలంటే వాళ్ళ కష్టాలు ఎవడు తట్టుకోలేడుగా. ఏ ఫీల్డ్ లో ఉన్న కష్టాలు సాధ్యము, కానీ మాలబాయ్ అక్కడ నిల్చొని లాంగ్ హెయిర్ తోని దాన్ని బన్నేసి కట్టాడు. చేతుకున్న వాచ్ చూశాను, ట్రైపాడ్ ముంగట పక్కన నిల్చున్న కూడా ట్రైపాడ్ లేనిదే మన కాళ్ళు ఎట్లనో ఈ కెమెరాకి, సంథింగ్ లైక్ దట్. నిజంగా అంటే సూపర్ అసలు టాలెంట్ కూడా. అదే మీరు అన్నట్టుగా నిజంగా అంటే బీట్ బాక్సింగ్ చేసే వాళ్ళకి ర్యాప్ వస్తుందా రాదా అనే క్వశ్చన్ లో నిజంగానే ఇది కూడా ట్రై చేయడం నిజంగా చాలా మంది సిచ్యువేషన్ టక్ అని మారుస్తూనే ఉన్నావు. ఇంకా ప్రాక్టీస్ చేయాలి, ఇంకా పర్ఫెక్ట్ అవ్వాలని అనుకుంటున్నా. సో ఫ్రీ స్టైల్ మీద కూడా లైక్ ఇన్స్టాలో కూడా రీల్స్ పెడుతుంటా. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా. ఆల్మోస్ట్ 2 hours అయింది అనుకుంటాను ఇక్కడికి వచ్చి ఇంత టైం స్పెండ్ చేయడము అండ్ మా కోసం ఇన్ని సాంగ్స్ పాడడం కూడా. సో లాస్ట్ ఇంకంటే నేను ఇంకా కూడా అంటే సాటిస్ఫై అవ్వలేకపోతున్నా, అంటే ఫ్రీ స్టైల్ విన్నాను కదా. సో ఇదే ఊపులో కొంచెం మీ ఇద్దరు స్టైల్లో మళ్ళీ ఒకటి ఫైనల్ పాట పాడినాము, వైరల్ అయింది. ఓకే అది పాడదాం మన ఒక లైన్. ఓకే. అరే మందావతే ఏమొస్తుందన్నా, ఉచ్చవస్తే పోతుందన్న, రోగం నీకు వస్తుందన్నా, జల్ది నువ్వు చస్తావన్నా, ఇంటి ముందు టెంట్ అన్నా, ఇల్లంతా సెంట్ అన్నా. క్రేజీ అసలు ఇదే కదా ఎక్కువ వైరల్ అయింది. ఇదే లైన్ తో అసలు నిజంగా క్రేజీ అసలు పాడుతుంటే ఇంకా పాడించగలని అనిపిస్తుంది. ఎనీవేస్ ఇద్దరికి ఆల్ ద బెస్ట్. లైఫ్ లో మీరు ఏది సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో అది రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ చెప్పడానికి కూడా ఏం లేదు, ఇద్దరు కూడా సూపర్ టాలెంటెడ్. ఇంకా మీరు ఇది చేంజ్ చేసుకోండి అది చేంజ్ చేసుకోండి అని చెప్పడానికి కూడా లేదు, ఇన్పుట్స్ ఇవ్వడానికి కూడా లేదు. పడుతున్న కష్టాన్ని ఇంకొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెడితే ముందుకెళ్తాము, అంతే, అంతకు మించి ఏం లేదు. స్టే హెల్దీ, స్టే హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మీరిద్దరు మళ్ళీ మీరు అనుకున్నవి సక్సెస్ అయిన తర్వాత అగైన్ మళ్ళీ ఒక ఇంటర్వ్యూ తప్పకుండా ఇవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఇద్దరికి కూడా, మీరు ఏం అవ్వాలనుకుంటే దానికి. సో అది మన ఇద్దరు టాలెంటెడ్ పర్సన్స్ గురించి. వీళ్ళ గురించి ఏం చెప్పినా కూడా తక్కువే. సో ఇంకా మొత్తం ఇంటర్వ్యూ అయితే చూడండి, నేను 100% నమ్మకంతో చెప్తున్నాను, చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ వాళ్ళిద్దరికి సపోర్ట్ చేయండి. అండ్ మేజర్ ఇందులో ఒక పాయింట్ ఉంది ఏంటంటే, మన జెబెక్స్కి కొంచెం ఏదైతే మనం లూప్ స్టేషన్ గురించి మాట్లాడుకున్నానో ఈ పాయింట్ ఇంటర్వ్యూలో ఉంటుంది. ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నాను అంటే, తనకి అది ఉంటే ఇంకొంచెం సపోర్ట్ ఉంటుంది. అది లేకుండా కూడా తను ప్రోగ్రామ్స్ చేస్తాడు, బట్ అది ఉంటే ఇంకొంచెం ఎక్కువ ప్రోగ్రామ్స్ చేస్తాడు అండ్ తన టాలెంట్ ఇంకెక్కువ ప్రూవ్ అవుతుంది. సో ఎవరన్నా హెల్ప్ చేయాలి అనుకుంటే కనుక తన ఇన్స్టాగ్రామ్ ఐడి నేను మెన్షన్ చేస్తాను, సపోర్ట్ చేయండి. ఓకే కదా మీకు? సో డెఫినెట్గా మీరు సపోర్ట్ చేస్తారు, మీరు మంచోళ్ళు అంతే. సో నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.